అందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో, ఘనమైనటువంటి నామములో, ఆదరించేటువంటి నామములో, ప్రేమించేటువంటి నామములో, ప్రోత్సహించేటువంటి నామములో, వెన్నుతట్టేటువంటి నామములో, కళనీళ్ళు తుడిచేటువంటి నామములో, ఇదిగో నేనున్నాను అంటూ మాతో ఉండేటువంటి నామములో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా మరి యొక్క రాత్రికాల సమయంలో మీ తండ్రి మరి ఇక్కడ ఖమ్మంలో పోలీస్ హెడ్ క్వార్టర్లో ప్రభా మరి కుమార్తె రాణి గారిని బట్టి వందనాలు, అల్లుడు ప్రభా మరి డానియల్ గారిని బట్టి స్తుతిస్తున్నాం, జాన్ వెస్లీ సింధూరుని బట్టి కూడా వందనాలు, కుటుంబాన్ని బట్టి ప్రభా గృహంలో ఏ విధానంలో ప్రభా మరి చేరి వచ్చేటువంటి కృప మాకు దయచేసినందుకు వందనాలు. మాత్రం జ్ఞాపకం చేసుకుంటారండి తను చేస్తున్నటువంటి ఉద్యోగ బాధ్యతలను బట్టి వందనములు ప్రభా. మరి ప్రత్యేకంగా ఈ దినాన తండ్రి మా ప్రియ సహోదరుడు జకర్యాను బట్టి వందనాలు, మరి వదినమ్మ ఎలిషమ్మదను బట్టి వందనాలు ప్రభువా. వారి ఇరువురిని తండ్రి మరి మీరు కుటుంబంగా భార్యాభర్తలుగా జతపరిచినటువంటి శుభదినాన ప్రభా మరి వారి వివాహ తండ్రి మరి శుభదినాన ప్రియ తండ్రి మరి ఈ విధానంలో 43వ వార్షికోత్సవంలో తండ్రి మరి ఆ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ డే సందర్భంగా మరి ఈ విధానంలో ప్రభా ప్రత్యేకమైనటువంటి కూడక కలిగి ఉండాలని ఆశించి ప్రభా మరి ఈ విధానంలో ప్రభా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అన్నను వదిన కూడా జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. మరి ఈ విధంగా ఇంతవరకు మీరు కాచి కాపాడారు, బలపరిచారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వారి ఇరువురిని ప్రేమించి అనుగ్రహించినటువంటి సంతానాన్ని బట్టి వందనాలు తండ్రి. కుమారుడు తండ్రి యోహాను బాబుని బట్టి కుమారుని బట్టి స్తుతిస్తున్నాం. మరి కోడలు మేరీని బట్టి వందనాలు ప్రభువా తండ్రి. మరి మోజెస్ని బట్టి లూయిస్ని బట్టి కూడా వందనాలు జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. కుమారుడు చేస్తున్నటువంటి డ్యూటీని బట్టి వందనాలు, బలపరచండి. పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమార్తె తండ్రి బుజ్జిగాడిని బట్టి వందనాలు ప్రియ తండ్రి. మరి అన్న రాజరావణ గారిని బట్టి వందనాలు, అల్లుడు గారిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి అమూల్య గ్రేస్ని బట్టి కూడా వందనాలు. మీ దాసుడు తండ్రి మరి వారు చేస్తున్నటువంటి డ్యూటీని బట్టి కూడా వందనాలు ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, బలపరచండి. మరి తండ్రి మరి ఈ విధంగా ప్రభా బేబీని తండ్రి మరి అల్లుడు గారు సతీష్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. వారి ఇరువురిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి 3 కుమార్తెలను బట్టి వందనాలు ప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మరి సాత్విక స్నేహిత సంస్కృతిని బట్టి కూడా వందనాలు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభా మరి ఈ విధంగా తండ్రి మా కుమార్తెలు మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెలను బట్టి కుమారుని బట్టి వందనాలు, అల్లుళ్ళు తండ్రి ఈ విధంగా తండ్రి మనవళ్ళు మనవరాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ యొక్క దయా సంకల్పాన్ని బట్టి వందనాలు. అలనాడు కుటుంబంగా కట్టినటువంటి దేవుడు మీరు ప్రభా. మరి వారికి అనుగ్రహించినటువంటి సంతానం బట్టి వందనాలు. ఇప్పటి వరకు కూడా ఇరువురిని తండ్రి ప్రభా మరి ఆయుష్ పొడిగించి కాపాడుతూ బలపరుస్తూ సంరక్షిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనగానే కూడా జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైనటువంటి కార్యం తన జీవితంలో కూడా జరిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఈ విధంగా తండ్రి మరి ప్రభా మరి మా ప్రియులు వారి యొక్క మరి ప్రభా మరి వివాహ దినాన్ని రోజును మరి ఈ విధంగా తండ్రి 43వ యానివర్సరీ డేగా ప్రభా మరి జరుపుకోవడం కొరకై అనుగ్రహించినటువంటి ఈ యొక్క దినాన్ని బట్టి ఈ రోజును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఈ విధంగా తండ్రి ఇక్కడ జరిపేటువంటి కోడికను కొంత సమయం మా ప్రభు సన్నిధిలో మేము గడపాలని ప్రభా మరి ఆశపడుతుంటుండగా సహాయం చేయండి. ఏదేమైనా ప్రియ తండ్రి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట దేవుని విషయంలో మీ విషయంలో దేవుని చిత్తము అన్నారు ప్రభా. మరి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ప్రభా మీరు మీ ద్వారా ఏర్పరచబడినటువంటి వారముగా తండ్రి సందర్భాన్ని ఉపయోగించుకొని మా దేవుణ్ణి మేము స్తుతించడం కొరకై, గణపరచడం కొరకై, మా దేవుడి గురించి పాడుకోవడం కొరకై, మా ప్రభువు గురించి చెప్పుకోవడం కొరకై సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి
ఈ విధంగా తండ్రి క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా ప్రభా మరి మీ బిడ్డలుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమును దీవించండి ప్రభా. కొంత సమయము ఇప్పటికి ఆలస్యమైంది ప్రభా, కొంత సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మరొకసారి ఇక్కడ తండ్రి పోలీస్ లైన్లో ప్రభా మరి ఉంటున్నటువంటి కుటుంబాలన్నింటిని బట్టి కూడా వందనాలు. హెడ్ క్వార్టర్స్లో అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఘోరమైనటువంటి దుర్మార్గకమైనటువంటి నాశనకరమైనటువంటి ఒక తెగులు నాయన మరి వీరవిహారం చేస్తుంది ప్రభా. మరి ఎంతోమందిని బాధ పెడుతుంది, చంపుతుంది తండ్రి, తన భార్యను పడవేసుకుంటుంది. కృపగల తండ్రి, దయాదాక్షిణ పూర్ణుడా, కనికర సంపన్నుడా తండ్రి, కనికరించండి, కృప చూపించండి, మన్నించండి, దయ చూపించండి. ఈ యొక్క తెగులను అరికట్టుమని ప్రార్థన చేస్తున్నాం, తెగులను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం అన్నాడు ప్రభా. మరి దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోయింది కదా. మరి అహరోను గారు తండ్రి ప్రాయచిత్తం చేసినప్పుడు, తండ్రి మోషే గారు ప్రాయచిత్తం చేసినప్పుడు అహరోను గారు మరి మధ్యలో నిలబడినప్పుడు, చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడినప్పుడు తెగులు ఆగిపోయింది. అని అలనారు ఉన్నటువంటి దేవుడో మీరు దయతో కనికరించండి, కృప చూపించండి ప్రభా. ఈ యొక్క తెగులు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మా ప్రియులను బట్టి వందనాలు ప్రభా. మరి సంతోషకరమైన దినాన్ని తండ్రి మరి ప్రభా మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మరి పెదనాన్నగారు జీవనానందం గారు మీ దగ్గర ఉన్నటువంటి పెదనాన్నగారిని బట్టి ప్రభా స్తుతిస్తున్నాం. పెద్దమ్మని బట్టి ప్రభా మరి వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి కూడా వందనాలు. మరి విధంగా తండ్రి మా పెద్దన్న జకరాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి వదనమును బట్టి స్తుతిస్తున్నాం. మరి వారిరువురిని తండ్రి మరి మీరు కుటుంబం కట్టి వారి గర్భవాసము నుండి తీసుకొచ్చినటువంటి పిల్లలటువంటి మా కుమారుని కుమార్తెలను బట్టి వందనాలు ప్రభా. మరి వారిని ఏర్పాటు చేసుకొని వారికి కూడా ప్రభా మరి తగిన సరిపోయిన ఆత్మీయులైనటువంటి జత మరి ప్రభా జతపని వారిని ఇచ్చారు, మంచి సంతానంతో ఆశీర్వదించారు. మీ సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారిని మీ తండ్రి మీ కొరకు నిలబడగలిగినటువంటి మా ప్రియుల్ని ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సంతానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ విధంగా మా ప్రియులతో కలిసి కూడి మేము కూడా ప్రభా మరి సంతోషించేటువంటి అనుభవాన్ని ఈ రోజును ఏర్పాటు చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కొంత సమయం మా మధ్యకు వచ్చి దీవెనకరంగా ఈ సమయమును ఉంచుమని వేడుకొనుచు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకో. రెండు 236 పాట సంఖ్య 236. మామూలు పెద్ద మామూలు రాజరావన్ అన్నాడా? అన్నను పిలువ. నానా జాన్ డాడీ రెండు 236 కొత్త పుస్తకంలో, 202 పాత పుస్తకంలో. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా.
స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే రాజను ప్రభువు మమ్ము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్నా తల్లి వలనే కరికరించెను మమ్ము, కన్నా తల్లి వలనే కరికరించెను మమ్ము. ఎన్న తరమా ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను, తాను ఎన్నాడైనా మరచిపోను హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊరాలిచ్చి ఉల్లాసమోసగును, ఎల్లా ఈ ఊరాలిచ్చి ఉల్లాసమోసగును. కొల్లాగా మనరా కోరి హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించదము స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలమునందు హల్లెలూయా. మన వేదన కాలమునందు హల్లెలూయా. శోధన కాలమునందు హల్లెలూయా. మన వేదన కాలమునందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండా నీలా, నాదుడు యేసు మన చెంతనుండా నీలా. చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. దోనెయందున్న యేసు దివ్యముగాను లేచి, దోనెయందున్న యేసు దివ్యముగాను లేచి. దాటిగా వాటి నలచు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినల్లా కోరి ప్రేమించునేసు, చేరిన వారినల్లా కోరి ప్రేమించునేసు. చేర్చును కౌగిటిలో హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రి
అనుదినము మా భారము. 214 185 పాత పుస్తకం, 185 పాత పుస్తకంలో 214 కొత్త పుస్తకం. అనుదినము మా భారము భరించే దేవా, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, పరిశుద్ధ నామమును పొగడునెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడునెప్పుడు. ఒంటెవరు దీవెనలు వీపున మోసే, ఒంటెవరు దీవెనలు వీపున మోసే. అనుదినము మా భారము భరించే దేవా, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు. చివరి 2. అన్నిటిలో నెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలో నెప్పుడు సకల సంపదలతోను, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు, నిమిషము నీ మేళ్ళతో నింపుచున్నావు. మరి కొద్ది నిమిషాలు మరి వదిన గారు సాక్ష్యం చెప్తారు, జీవిత సాక్ష్యం. దయచేసి వినండి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరి ప్రభు నామమున స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయం దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి రాస్తున్నాను. మరి దేవుని గ్రంథం నుండి ఒక వాక్యం చూసుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు.
వాటిని వివరించిన చెప్పదననుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. కీర్తనలు 66 16వ వచనం. దేవుని యందు భయభక్తి గలవారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. అయితే దేవుడు మరి మన ఎడల గొప్ప ఉద్దేశమే కలిగి ఉన్నాడనమాట. అయితే ఈ సమయంలో మరి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నా జీవితంలో దేవుడు ఎలా రక్షించుకున్నాడు, మరి రక్షించుకున్న తర్వాత నా ఇతర జీవితంలో దేవుడు ఎలా సహాయపడ్డాడో కొన్ని విషయాలు నేను పంచుకుంటానికి దేవుడికి సాధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొంచెం ప్రార్థన చేసుకున్నాను. దేవుని సహాయం కొరకు నిలబడుతున్నాను. మహాపరిశుద్ధమైన దేవ యేసు ప్రభు నాయన, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి ప్రభు మీ సందర్భంలో నిలబడి ఉంటుండగా నా తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. అయ్యా నా తండ్రి పాప నన్ను నా కొరకై ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చి భిక్తుడుగా దీనుడిగా ప్రభు నా తండ్రి యోగము సెలవులో చేసిన బలియాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప రక్షణ ఇచ్చినారు, మీకు స్తోత్రాలు దేవా. యాత్రాజీవితం ఎంతో తోడై ఉంటున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, మీ బిడ్డగా నా తండ్రి మీరు అంగీకరించుటకు ఇష్టపడినందుకే స్తోత్రాలు అయ్యా. నా శిక్షణ యావత్తు మీరు భరించి ప్రభా, ప్రాణం పెట్టడంతో నన్ను ప్రేమించి నా తండ్రి రక్షించిన విధానానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, నా జీవితంలో ప్రభా మీరు చేసిన ఆచరణ రుచికారాలు ప్రభా మీ బిడ్డలతో కొన్ని పంచుకోటకు మరి నిజమైన మాటలు ప్రభా మీ సెలవు పట్టును మొదలుకొచ్చి అయ్యా నాకు సహాయపడమని నడిపించమని అయినా మీ చేతికి అప్పగించుకుంటాం. మా ప్రభును మా రక్షకుడు అయిన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామాన్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అయితే నా పేరు ఎలిజబెత్. మరి మా సొంతూరు విజయవాడ. మరి మా తల్లిని క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, కానీ మరి మా తల్లిదండ్రులకు రక్షణ మారుమనసు లేదు. నామకర్త క్రైస్తవులు అన్నమాట. ఆ రీతిలో ఉంటుండగా మరి మా అమ్మ నాన్న మామూలు క్రైస్తవులుగా ఉంటున్నారు. ఏదో పండగకి మందిరానికి వెళ్ళాలా అనుకున్న ఆశ, కానీ వాళ్ళ రక్షణ కార్యం జరగలేదన్నమాట. ఆ రీతిగా ఉంటుండగా మా నాన్నగారు మరి మిలిటరీకి కూడా వెళ్ళి వచ్చారు. మరి ఆ సమయంలో మా నాన్నగారు మరి ఒక స్నేహితుడి ద్వారా కర్ణాటక వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు మా అన్నయ్య ఒక్కడే పుట్టాడు, మేము ఎవరం పుట్టలేదు. మరి మా అన్నయ్యని తీసుకొని మా మమ్మీ డాడీ కర్ణాటక వెళ్ళారనమాట. కర్ణాటక వెళ్ళి అక్కడ అన్యుల జనాంగం మధ్యలో ఉంటే వాళ్ళకేమో రక్షణ లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మరి చేస్తూ వచ్చారు. వాళ్ళు గుళ్ళకి వెళ్ళటం, వాళ్ళు పండుగలు చేసుకుంటాం. వాళ్ళు పండుగలు చేసుకుంటుంటే మన పిల్లలు కూడా మరి వాళ్ళకి ఎదురు చూడకూడదని మా అమ్మ కూడా పండుగలు చేస్తూ అలాగా ఆచరిస్తూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ రక్షణ కార్యం లేదు కనుక. అయితే మరి కర్ణాటక స్టేట్లో కన్నడ భాష మరి మా నాన్న అయితే ఉద్యోగరీత్యా వెళ్ళి నేర్చుకున్నాడు. తర్వాత మా అమ్మని తీసుకెళ్ళాడు. మా అన్న ఎప్పుడే ఉన్నాడు. మా అమ్మకైతే కన్నడ రాదు, అంత కన్నడ మాట్లాడతారు. మరి ఎందుకు వచ్చామా, ఈ భాష అయితే అర్థం కావట్లేదు, చాలా ఇబ్బంది పడిందంట. అయితే తర్వాత మరి బళ్ళారి అనే ఊళ్ళో ఉన్నారు కర్ణాటకలో. పక్కన గుంతకల్ అని ఒక ఊరు ఉందన్నమాట. అది ఆంధ్ర అనమాట, బార్డర్. అక్కడ తెలుగు ఉంటుందన్నమాట. ఆ గుంతకల్లు వాళ్ళు మరి మా నాన్న స్నేహితులు ద్వారా మరి వాళ్ళకు తెలుగు వచ్చు, మరి మేము కూడా కొద్దిగా మాకు సహాయపడతారని వాళ్ళు ఉన్న చాటుగా వీళ్ళు కూడా వెళ్ళారనమాట రెంట్కి. అట్లా ఉంటుండగా పాపం ఆమె మా అమ్మకు నేర్పిస్తూ వచ్చేదంట. పలాంది ఇదంటారు అదంటారని చెప్తూ వచ్చింది. అలాగా మరి కన్నడ భాష కూడా మా అమ్మ నేర్చుకున్న తర్వాత మేము పుట్టాము. మా అన్నయ్య తర్వాత మేము ఆడపిల్లలో నలుగురు అనమాట. నలుగురిలో నేను పెద్దదాన్ని. అయితే మాకు పిల్లలతో ఆడుకుంటూ మాకు వచ్చేసిందన్నమాట భాష. నేర్చుకున్నాం మేము. పిల్లలతో బయటకు వస్తే
కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. అయితే మరి ఆ రీతిగా ఉంటుండేగా అక్కడ తెలుగు లేదన్నమాట. అయితే మా అన్నయ్యని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి ఏంటి, ఎప్పటికైనా మనం మన ఊరు వెళ్ళిపోతాం అనేసి ఇంట్లో తెలుగు మాట్లాడేవాళ్ళు. అట్లా ఇంట్లో తెలుగు మాట్లాడేవాళ్ళం. బయట పిల్లల దగ్గరికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కన్నడ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అట్లా మాకు తొందరగా వచ్చేసింది పిల్లల ద్వారా, స్నేహితుల ద్వారా. అట్లా ఉంటుండగా మరి మా అమ్మ ఏం చేసింది, రక్షణ మాకు ఎవరు దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు, అంతా హిందువులు. మరి ఏనాడు ప్రభుని గురించి మేము వినలేదు, మా అమ్మకు అనుభవం లేదు. ఆ రీతిగా రోజులు గడుస్తూ వచ్చినాయి. మరి అయ్యే దేవుళ్ళు అనుకున్న వాళ్ళ తల్లిదండ్రులు, మా అమ్మ మా నాన్న సినిమాకి వెళ్తే వాళ్ళ మిట్ట సినిమాలకి వెళ్ళేవాళ్ళం. గుడి మరి స్నేహితులు ఇళ్ళ పక్కల వాళ్ళు గుడికి వెళ్తే మేము వెళ్ళేవాళ్ళం, కానీ ఏది తెలిసేది కాదు. అట్లా ఉంటే మరి మా నాన్నకి ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. కొంతకాలానికి ట్రాన్స్ఫర్ అయితే ఇక బీదర్ అనే ఊరికి, బీదర్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇక మా నాన్న ఒకటి ఆలోచించాడు, మరి ఇంతవరకు పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఉన్నాం, మన వాళ్ళందరికీ దూరంగా ఉన్నాము, మరి ఆ కొత్త ప్రదేశానికి పోతే మళ్ళీ ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి ఆలోచించాడు. మన సొంత ఊరు వెళ్ళిపోదాము, అక్కడ ఇల్లు ఉంది కదా, మరి అక్కడే ఉంచితే నేను తర్వాత డ్యూటీ చేసుకొని మరి ఇల్లు వస్తూ ఉండొచ్చు అని ఆలోచించాడు. ఈలోపు ఏం చేశారు, మా అన్నయ్య ఎస్ఎల్సీ చదివాడు. ఏదైనా ఉద్యోగంలో పెడదామంటే ఇక నాకులాగే మళ్ళీ సర్వీస్ అంతా ఇక్కడే ఉండిపోవాలి. నేను అయిన వాళ్ళందరికీ దూరం అయిపోయినా, ఉన్న ఒక కొడుకుని కూడా దూరంగా ఉంచడం ఆయనకి ఇష్టం లేక ఎస్ఎల్సీ చదివాడు, కానీ ఏ జాబ్లోకి జాయిన్ చేయకుండా అలాగుంటే ఇక మాది చిలకల్లు అమ్మమ్మ వాళ్ళది. చిలకల్లో పొలం కొనుక్కున్నాము. మరి ఎప్పటికైనా మన ఊరు వెళ్ళిపోవాలని మమ్మల్ని అక్కడ ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు. ఆ పేరే ఆంధ్ర వాళ్ళు, అంతా కర్ణాటక వాళ్ళు కన్నడ భాష మాట్లాడేది కాబట్టి మమ్మల్ని ఆంధ్ర వాళ్ళు అని పిలిచేవాళ్ళు. ఆ రీతిగా ఉంటే ఇక సరే మా నాన్నగారు ఏం చేశారు, మళ్ళీ ఆ కొత్త స్థలానికి ఎందుకు లేమ్మా, నేను మరి ఇల్లు ఉంది విజయవాడలో సొంతూరులో, మళ్ళీ చిల్లకల్లు మా అమ్మమ్మ గారు ఊళ్ళో పొలం ఉంది, అక్కడే ఉండు, కానీ సంవత్సరానికి ఒక నెల సెలవు ఇస్తారు నాన్నగారికి. ఆ ఒక నెల వచ్చి మీతో గడిపెడతాను, అప్పుడు ఇంకా 10 సంవత్సరాలు ఉంది దాదాపు సర్వీసు. అయితే తీసుకొచ్చి విజయవాడలో మమ్మల్ని నుంచి మళ్ళీ నాన్నగారు వెళ్ళిపోయారు కర్ణాటక. వెళ్ళిపోయి సంవత్సరానికి ఒక నెల వచ్చి మాతో గడిపేవారు. వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఉత్తరం రాసుకునేవాళ్ళం. ఉత్తరం వారం రోజులకు అందేది మా నాన్నగారికి. మళ్ళీ మాకు రిప్లై కావాలంటే మళ్ళీ ఒక వారం పెట్టేది. డబ్బు మాత్రం ఏమో మనీ ఆర్డర్ చేస్తూ ఉండేవాడు. ఇంకా అట్లా ఏమీ తక్కువ లేదు, కర్ణాటకలో ఉండక కూడా మాకు డబ్బుకి కొరత లేదు, దేని కొరత లేదు, సమృద్ధిగా ఉన్నాం. కానీ నిజమైన దేవుడు మా జీవితంలో లేదు, ఏదో కొరతగానే ఉండేది. సరే ఇదే లోకం అన్నట్టున్నాం, మాకు చెప్పేవాళ్ళరు, ఎక్కడ సువార్త వినలేదు. క్రిస్టియన్ స్నేహితులు కూడా మాకు ఎవరు లేరు, హిందువుల ఏరియాలోనే ఉన్నాం. ఇక బ్రాహ్మిన్స్ వాళ్ళు వీళ్ళు ఆ పండుగలే తెలిసేవి, అంత దేనికి కొదువులేదు, డబ్బుకి కానీ దేనికని. ఆ రీతిగా ఉంటుండే విజయవాడ వచ్చిన తర్వాత ఇక నాన్నగారు వెళ్ళిపోయారు. మా ఇంటి పక్కన అక్క వరుస అవుద్ది, మా అమ్మని పిన్ని అంటది పెద్ద ఆమె. ఆమె చర్చికి వెళ్తూ ఉంది, పెద్ద బైబిల్ పట్టుకొని ఇట్లా వెళ్తూ ఉంటే నేను ఎందుకో ఆమెకి వెళ్ళే చూస్తూ ఉంటే మరి దేవుడు ఆకర్షణ, దేవుని ఏర్పాటు, మరి తల్లి గర్భ రూపంలో నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు కదా దేవుడు. ఆ రీతిగా నాకు ఎందుకో ఆమె దృష్టి ఉండి వెళ్తూ ఉండి నేను ఎప్పుడు అప్పటి వరకు బైబిల్ అంటే నాకు తెలీదు, మందిరానికి వెళ్ళేవాళ్ళన్నా కూడా తెలియదు అనమాట. నిజంగా అక్కడ ఉండి చనిపోతే మేము నరకానికే పోయేవాళ్ళం అని ఎప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు సొంత ఊరు తీసుకొచ్చిందే కాకుండా దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తూ వచ్చాడు. ఆమె వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే ఆమె అన్నది, వస్తావా అన్నది. అంటే వస్తానని అంటే మా అమ్మ, మేము నలుగురు అంటే మమ్మల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచింది. మా అమ్మకి చెప్పండి ఏమి చేయదు అక్క, మరి అమ్మకి చెప్పొస్తానని లోపలికి వెళ్ళి, నేనే పెద్దాన్ని, అందరు చిన్నోళ్ళు ముగ్గురు. అమ్మ మరి అక్క వెళ్తుంది, వస్తావా అంటుంది, వెళ్ళి అని అంటే సరే వెళ్ళు అంది. ఆమె కొద్దిగా తెలిసింది కాబట్టి, తెలుసుగా వాళ్ళకి దేవుని గురించి, కానీ చెప్పలేని స్థితిలో ఉంది. సరే మరి మంచి మార్గమే కదా, వెళ్తానంటుంది కదా అని వెళ్ళమ్మా అన్నది. వెళ్తున్నాం.
వెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్ళాం. తీసుకెళ్ళింది. ఆ రోజు సిస్టర్ మీటింగ్ కట్టుకుంది. అందరూ వైట్ చీరలు కట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. గబగబా ఆమె ఏం చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. నేను మందిరం గేట్ దగ్గరికి లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అనుకున్న మరి అన్ని గుళ్ళో ఏదన్నా విగ్రహమో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఏమన్నా ఉంటుందేమో, ఇది కూడా దేవస్థానం కదా అనుకుంటున్నాను. ఎక్కడ ఏం లేదు. అదే నేను ఫస్ట్ మందిరంలో అడుగు పెట్టాను అన్నమాట. అయితే ఏమి లేదు, ఆమె వెళ్ళిపోయిన ముందు నేను వస్తున్నానేమో అనుకొని నాకు వాళ్ళని మోకరించారు. వాళ్ళు దాటిపోవడం నాకు ఇష్టం లేక, హిందువులు ఎంతో భక్తిగా ఉంటారు, కాలు తగిలితేనే దండం పెట్టుకుంటారు, మంచిగా దాటిపోరు. అట్లా పెంచుతూ వచ్చింది భక్తి శ్రద్ధలతో. కానీ నిజమైన దేవుడు లేడు. ఆ రీతిగా వాళ్ళకి కాళ్ళు తగులుతాయేమో, వాళ్ళని పెట్టిందని అవుతానేమని నేను ఆడే ఆగిపోయాను. సరే కూర్చున్నా, పాటలు పాడారు, వాక్యం చెబుతున్నారు, నాకేం తెలియట్లా. అయితే అదే మొట్టమొదట నేను వింటాం అనమాట. పక్కన ఒక ఆంటీ ఏం చేసింది, మరి అమ్మాయి ఇక్కడ బైబిల్ లేదని బైబిల్ ఇచ్చింది. ఇస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్కడే గ్రంథం ఉందో తెలీదు, తిరగేస్తూ ఉన్నాను, నాకేమీ తెలియట్లా. సరేలే అని మరి గబగబా లేచి అయిపోయింది, మందిరం అయిపోయింది. లేచి వచ్చి ఇక్కడే ఉన్నావా నువ్వు, నేను ఆయనకు వస్తున్నావు అనుకున్నానని వచ్చి నన్ను కలుసుకున్నాక నాకెందుకో దేవుడు ఆకర్షించినట్టు, ఏదో తెలియని సంతోషం దొరికినట్టు నేను అనుభవిస్తూ వచ్చాను. నాలో మార్పు, ఇది బాగుండే, మరి ఇంత క్రమము, ఇంత భక్తి, నాలో మార్పు నేను అనుభవిస్తూ వచ్చాను. సరేలే అని రోజు ఆమె వెళ్ళేటప్పుడు అన్ని మీటింగ్లకి వెళ్ళేది. ఆమె కాసుకొని ఎమ్మడిపోయేదాన్ని. ఇది నాకేదో తెలియని ఆనందం, నాలో మార్పు వస్తూ ఉంది. వింటూ విశ్వాసం కలుగుద్దని, ఏదో ఇక్కడ ఉంది, నాకు శక్తి ఆవరించింది, మరి ఇదేదో బాగుంది, నేను కూడా పొందాలి, మరి అందరూ ఒక్కలే కంఠంతో పాటలు పాడటం, మరి ఎంత ఐక్యతగా ఉండటం, నాకేదో బాగుందని దేవుడు నన్ను ఆకర్షించాడనమాట. ఆ రీతిగా నేను ఆమె వెళ్తూ వస్తున్నాను. మా మమ్మీని అడిగా ఒకరోజు, మమ్మీ నా అందరికీ బైబిల్ ఉంది, నాకు కూడా ఒక బైబిల్ కావాలి మమ్మీ అన్న. మా మమ్మీ మొదటి నుంచి నేను అల్లికలు, కుట్లు, అవన్నీ టైలరింగ్ చేస్తా, ఏది అడిగినా కూడా నాకు తెచ్చిచ్చేదనమాట. సరే బైబిల్ అడిగింది కదా అని బైబిల్ కొనిచ్చారు. అప్పుడు 17 రూపాయలు బైబిల్, ఎర్ర బైబిల్ కొనిచ్చారు. ఆ బైబిల్ చూసుకొని వెళ్తున్నా. నా తర్వాత నా చెల్లి కూడా, అక్క నేను కూడా వస్తానని, ఆమె కూడా వస్తాను. ఇద్దరం వెళ్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం, ఆనందం, నాలో మార్పు. తిమోతి అన్న చెప్తూ ఉంటారు, మరి రూమ్లో తలుపేసుకొని డ్యాన్స్ చేశారు, నాట్యం వేశారంట. నేను నమ్ముతా. ఆ సంతోషం అనేది నేను కూడా అనుభవించా. నిజమే అనిపిస్తుంది అన్న చెప్పినప్పుడు. ఆ రీతిగా ఆ తెలియని సంతోషం, చెల్లితో అంటున్న చెల్లి కొంత తొందరగా మనం పనులు చేసేసుకొని మనం వెళ్ళిపోదాం అని అంత దేవుడు ఆకర్షించి నాకు తెలియని సంతోషం వచ్చింది. ప్రార్థన చేసుకున్నాం. బాప్తిస్మం కూడా ప్రార్థన చేసుకోమ్మా అన్నారు. ప్రార్థన చేసుకున్నా. దేవుని కృపను బట్టి బాప్తిస్మం కూడా ఇచ్చారు. ఇచ్చి నా పేరు ఎలిజబెత్ అని పేరు పెట్టారు. సరే మరి ఆ పేరు నాకు కూడా తెలియదు కదా, యోహాను తల్లి పేరు ఇది, ఎలిజబెత్ అని పేరు పెట్టారు. లోకస్ వార్తలో చదువుతూ అప్పుడు అర్థమైందనమాట. ఇట్లా అన్ని మీటింగులు పోతూ వస్తున్నాను. మా ఇంట్లో నేనే ఫస్ట్ రక్షించబడింది. ఇక నా చెల్లి కూడా వస్తుంది. తల్లికి రక్షణ లేదు, తండ్రికి రక్షణ లేదు. అన్న కూడా తర్వాత దేవుని కృపను బట్టి మరి బ్రదర్ అసెంబ్లీ వాళ్ళ ద్వారా వాక్యం విని అన్న కూడా రక్షించబడ్డాడు. ఇక అమ్మకి రక్షణ లేదు, ఇంకా ఇద్దరు చిన్న చెల్లెళ్ళకి రక్షణ లేదు. పెద్ద చెల్లి నేను వెళ్తున్నాం. ఈ రీతిగా దేవుళ్ళు కొనసాగుతున్నాం. బాప్తిస్మం తీసుకున్నాను. మరి ఇలా ఈ రీతిగా జరుగుతుంటే 77 పెద్ద తుఫాను వచ్చి విజయవాడలో వస్తే ఇక ఆ రోజుల్లో చాలా బాధపడ్డారు. అయితే దేవుని కృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నాం దేవుడి వల్ల. వారికి తర్వాత 79లో మా పిన్ని, ఈ రావినూతల్లో మా పిన్ని ఉంటుంది. ఆ పిన్ని ఏం చేసింది, మేము విజయవాడ వచ్చాం కదా, మా పిన్ని వాళ్ళు మరి మా అక్కోళ్ళు వచ్చారు. మా అక్కయ్య పిల్లలు ఉన్నారు కదా, సంబంధం చూడాలని. మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు, కానీ వీళ్ళు చెల్లెళ్ళు కదా, మక్క పిల్లలకి సంబంధాలు చూడాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. సరేలే, మేము మా నాన్నగారు దూరం ఉన్నారని
మేము మనీ ఆర్డర్ పంపిస్తున్నారు, తింటున్నాం, మందిరానికి పోతున్నాం, మేము అలా గడుపుతూ ఉన్నాం. అయితే రావినూతలలో మా పిన్ని ఉంది, మా అమ్మ చెల్లి, ఇంకో చెల్లి చిల్లకల నుండి ఆమె దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. అక్కోళ్ళ పిల్లలకి సంబంధాలు చూడాలని అనుకుంటున్నారు. ఈ మధ్య రక్షించబడింది, పిల్ల దేవుని నమ్ముతుంది, దేవుని నమ్మిన కుటుంబం అయితే బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే అదే టైంలోనే ఈయన ఆ ఇంటికి వచ్చిపోయి అలవాటట. అట్ట వాళ్ళ ఇంటి ముందు అటు వెళ్తున్నారంట. ఈయన గారు వెళ్తూ ఉంటే చూసి మరి ఆమెనంటే ఈ అబ్బాయి ఎవరు అక్క అన్నారు. అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు. ఎవరంటే నాగేశ్వరన్న కొడుకు కదా అన్నారు. అంటే నాగేశ్వరరావు అనేవాళ్ళు, ఇప్పుడు జీవన్ అనుకోని పేరు పెట్టారు మా మామగారికి. నాగేశ్వరన్న కొడుకు కదా అన్నదంట మా పిల్లి. అంటే అన్నారంట ఏంది నాగేశ్వరన్న కొడుకు అంటున్నారని ఆయన చెవులు కొద్దిగా పడదంటే వెళ్ళిపోయాడు, నిలబడి. మళ్ళీ ఎవరి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని. ఇక మళ్ళీ ఆయన బయటికి పోయి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మా ఇంటికాడ ఉన్నారంట, మా మామగారి కాడ ఉన్నారంట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు తీసుకొని. అయితే వీళ్ళు ఏంటి అక్కడిలో మాట్లాడారు, మళ్ళీ వచ్చేసరికి ఉన్నారని లోపలికి పోయి వాళ్ళ అమ్మని అడిగారు. అమ్మ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటంటే ఎందుకు వచ్చారమ్మా వాళ్ళు, ఏంటి వాళ్ళు, నాకు అర్థం కాలేదు మాట్లాడారు. మళ్ళీ చూస్తే మన ఇంటికాడ ఉన్నారు ఏంటి అని అడిగాడు. అడిగితే ఏవో ఆమెకు ఇష్టం లేదు, వాళ్ళ అన్నగారు కూతురు ఉందంట, మనకు తెలియదు. అయితే ఆమెను చేసుకోవాలని ఆ ఉద్దేశం. మా మామగారికి అయితే అయిన వాళ్ళ పిల్లల్ని ఊరి చేయకూడదు, నాకు ప్రార్థన చేసుకొని సమాధానంగా ఉండే కుటుంబాల నుంచి నేను కోడలు తెచ్చుకోవాలని ఆయన ఆశ. కానీ ఆయన మాట వినేవాళ్ళం, కానీ ఆడవాళ్ళ మాట చెల్లేదు కాదు. కాకపోతే ఆమెకు ఉద్దేశం ఉంది. అయితే మరి ఏమో అయ్యా, మరి విజయవాడ సంబంధం అంట, మరి రాజక్క వాళ్ళ అక్కయ్య కూతురు అంట, వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట ఈ మధ్య అని చెప్తున్నారు నాన్నకి. అంటే సర్లేదు వెళ్ళిపోయాడు. కానీ భయంగా భక్తిగా పెరిగే కుటుంబం, తండ్రి మాట జవదాటరు. మా మామగారు వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్ళు ఎంత భక్తి అంటే, నేను రక్షించబడింది వేరే సంఘం, కానీ ఈ భక్సింగ్ గారు సాహసనానికి వచ్చిన తర్వాత నేను ఎదిగింది అత్తగారింటికి వచ్చిన తర్వాత మా మామవాడి దగ్గరే నేర్చుకున్నాను. మరి 3 అన్నదమ్ములు, వాళ్ళు ఎంత భక్తి పరులు. మరి వాళ్ళు ఏ పనులు చేసుకున్నా, పొలం పనులు చేసుకున్నా, ఏ పనికి వెళ్ళినా ఇంటికి రాగానే ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ కుటుంబ ప్రార్థన లేని బయటకు వచ్చేవాళ్ళు కాదనమాట. చిన్న పిల్లలను కూడా 5 గంటలకి లేపి కూర్చోబెట్టేవాళ్ళు. 3 వరుసన ఉండేవి మా కుటుంబాలు. మా మామగారు వాళ్ళు 3 అన్నదమ్ములు. ఏ ఇంట్లో చూసినా పాటలు వినిపించి, కుటుంబ ప్రార్థన లేని రారు. అంత చక్కగా పాటలు పాడతారు, వాక్యం వింటారు. మరి వాళ్ళంతా బాల్య దినాల నుండి వాళ్ళకు నేర్పిస్తూ వచ్చారు. అలాంటి కుటుంబంలోకి నేను పెట్టకూడదుగా ఈ ఊరు వచ్చానమాట. మా పెళ్ళి ఎలా అయిందంటే, సరే ఈ రీతిగా మాట్లాడుకున్న తర్వాత ఇక మాకు తెలీదు, అప్పుడు ఫోన్లు లేవు కదా. మా మామతో మాట్లాడుకున్నారు. సరే మా మామగారు ఏమన్నారు, సర్లే చూసి వద్దాం పండి అన్నారు. అని ఇక ట్రైన్లో కూర్చొని విజయవాడ వస్తున్నారు. మాకు తెలియదు అసలు వస్తున్నారని కూడా. మేము ఎప్పుడులా పనులు చేసుకుంటూ ఉన్నాము. వచ్చి వాళ్ళు ట్రైన్లో ఉండగా మా మామగారు బైబిల్ చదువుకుంటూ, వీళ్ళు ట్రైన్లో బైబిల్ చదువుతారు, పక్కన సువార్త చెప్తారు, అది వాళ్ళకి అలవాటు. ఇక మా మామగారు పెద్ద మనుషులు ఒక 5-6 మందిని 10 మందిని తీసుకొని, మరి వీళ్ళు వాళ్ళ అక్క చెల్లెలను వాళ్ళు తీసుకొని విజయవాడ వస్తున్నారు. వస్తూ సూచనలు వేసుకున్నారంట మామగారు. మరి నేను వెళ్తున్నాను, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వీళ్ళ ద్వారా వెళ్తున్నాను, వాళ్ళు మంచి కుటుంబమే ఉండాలి, అమ్మాయి రక్షించబడి ఉండాలి, మరి నాకు సమాధానం ఉండాలి అని సూచనలు వేసుకొని ఎలియాజర్ లాగా వచ్చారంట. వస్తే మాకు తెలియదు. వచ్చేసరికి మా మధ్య గారు వచ్చారని వాళ్ళ ఆహ్వానించింది మా అమ్మ. మరి వీళ్ళు ఎవరంటే మనూరు వాళ్ళు అని చెప్పారు. చెప్పిన తర్వాత కూర్చొని ఉన్నారు. ఇక మా మామయ్య గారు చెప్పారేమో అమ్మాయి పెద్ద అమ్మాయి అని, నన్ను పిలిచారు, అమ్మాయి రా అన్నారు మా మామగారు. అయితే మరి వాళ్ళు ఎవరు పెద్దోళ్ళలాగా ఉన్నారని మర్యాదగా దగ్గరికి వెళ్ళాను. అంటే వెళ్తే నీ పేరేంటమ్మా అన్నారు. ఫస్ట్ ఎలిజబెత్ అన్న, వాళ్ళ కొడుకు జక్రయ్య అంట. మాకు తెలియదు అంటే, ఇది దేవుని సంకల్పమే, నాకు సమాధానంగా ఉంది.
మరి రక్షించబడ్డావా అన్నాడు. రక్షించబడ్డానన్నా. ఎందుకు రక్షించబడ్డాలా అని అడిగాడు. వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పాను. సరే అని సరే సమాధానం ఉంది ఆయనకి. మరి వీళ్ళు ఇస్తారో ఇయ్యరు, మరి ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు మన పద్ధతులు వీళ్ళకి తెలియదు అనుకున్నారు. అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తామని బయటికి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళేసరికి మా అమ్మ ఏం చేసింది, వాళ్ళకి భోజనాలు వంటలు చేసి మొత్తం భోజనాలు పెట్టాలని గబా వంటలు చేసి అందరికీ వడ్డించింది. రాగానే వాళ్ళతో కూర్చున్నారు కాళ్ళు కడుక్కొని. కూర్చొని మా ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చారు. వస్తే మరి భోజనం చేయండి అంటే, కాదమ్మా మేము తలంతో వచ్చాము, దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు, దేవుడు మాకు మాట్లాడాడు, మరి మీ అమ్మాయిని మా పెద్ద కొడుకు ఇవ్వాలి, నాకు 6 సంతానం, ఆయనే పెద్దోడు అని చెప్తూ వచ్చాడు. ఇదేంటి మరి నా భర్త ఎక్కడో కర్ణాటకలో ఉన్నాడు, మరి మీకు మాటిస్తే మరి ఆయన ఏమంటాడో తండ్రి రావాలి కదా అని అన్నాను. అంటే ఏం కదమ్మా, బావగారు కూడా ఒప్పుకుంటారు, మరి నా గురించి వీళ్ళు తెలుసు కదా, ఏం పర్వాలేదు అన్నాడు. సరే అని మీరు ఆకు తమలపాకు చేతిలో పెడితే మేము అన్నం తింటాం అన్నాడు మామగారు. సరేలే నిబంధన చేసుకున్నట్టుగా సరేలే అని ధైర్యంతో మరి ఆ తమలపాకు చేతిలో పెడితే ఇక భోజనం మనకి ఏముండవు కాబట్టి ఇక ఇదే మాట తీసుకున్నట్టుగా భోజనం చేసి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ మరి మీ అబ్బాయి ఎట్లుంటాడు అని అడిగారు మా బంధువులు. అడిగితే మా అబ్బాయి రాడు, నేను చెప్పింది ఏది చెప్తాను నాకు నా కొడుకు చేస్తాడు అని అన్నాడు. సరేలే అని ఇక మా నాన్నకి తెలియపరిస్తే, సరేలే మరి మంచి సంబంధం అయితే మాట్లాడండి, నేను సెలవు పెట్టుకొని వస్తానని నెల రోజులు సెలవు పెట్టుకొని నాన్నగారు వచ్చారు. ఏమంటే పెళ్ళి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇక మా అన్నయ్య వాళ్ళు వచ్చి చూసిపోయారు, మేమైతే రాలేదు. ఇక తీసుకొని పెళ్ళి ఇక్కడ జరిగింది. మరి నేను ఆయనను చూడలే, నేను ఆయన చూడలే. అయితే దేవుని సంకల్పం, నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మరి ఆ రీతిగా మా ఇద్దరికి జరిగిందనమాట. ఆ రోజు చూడటమే. మా మామగారు చనిపోయేవారు చెప్పేవాళ్ళు, మరి మా మాట ప్రకారంగా నా కొడుకు చేసుకున్నాడు, మరి వాళ్ళు మమ్మల్ని చూడడం, మేము వాళ్ళు చూడలేదు, మరి దేవుడు చిత్తానుసారంగా ఈ రోజుల్లో చూడరు ఎట్లుంటున్నారని సాదృశ్యం చెప్తా వచ్చాడనమాట. ఈ రీతిగా మా పెళ్లి జరిగింది. తర్వాత మా నాన్న చాలా కోపించాడు. ఆ ఏర్లో అప్పుడు కరెంట్ లేదు, బావి నీళ్ళు తెచ్చుకోవాలి, ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, ఈ ఇబ్బందులన్నీ నా బిడ్డలు సుఖంగా పెంచుకొచ్చాను, వేరే రాష్ట్రంలో మరి ఏమి చేయగలుగుతారా అని బాధపడుకుంటూ వెళ్ళిపోయాడు మా నాన్న పెళ్ళైన తర్వాత. అయితే నేనే లెటర్ రాశాను, నాన్న నాకు ఇప్పుడు చాలా సంతోషం ఉంది, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న అని నేను లెటర్ రాసిన తర్వాత నాన్న నమ్మి సంతోషపడ్డారన్నమాట. అయితే మరి ఇక్కడ మంచి సంఘ ప్రత్యక్షంలోకి వచ్చాను. దైవజనుడు సంఘ ప్రత్యక్షత మరి ఎంతో క్రమమైన వాక్యం, ఆరాధన నన్ను ఎంతో తృప్తిపరిచిందనమాట. నేను ఎంతో ఎదుగుతూ వచ్చాను. మరి మా మామయ్య, చిన్న మామయ్య రూబెన్ గారు మరి ఎటు పోయి వచ్చినా నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని, అందరూ పనులకు పోయేవాళ్ళు. అమ్మ దేవుడు వాక్యం ఇలాగని ఆయన బోధిస్తూ ఉండే, మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. ఆత్మీయ తండ్రి నాకు, మా వరుసగా మామే కానీ నాకు ఆత్మీయ తండ్రి అనమాట ఆయన. నేనంటే ఎంతో ప్రేమ ఆయనకి ఈ రోజు వరకు కూడా. ఆ రీతిగా మరి విశ్వాసంలో నన్ను పోషిస్తూ భద్రపరుస్తూ వచ్చాడనమాట. ఇక మా మామయ్య గారు కూడా అమ్మని పిలిచాము, ఏ రోజు నన్ను పేరు పెట్టి పిలవలేదు. ముగ్గురు అన్నదమ్ములు నన్ను ప్రేమతో చూసేవాళ్ళు, అంత విలువగా నన్ను చూస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు తండ్రిలా భావించుకునేదాన్ని. ఆ రీతిగా విశ్వాసంలో నన్ను పెంచుతూ వచ్చారు. మరి జయరాజు అన్న ఉండేవాడు ఆ రోజు. అన్న పోయిన తర్వాత కొంతకాలం సేవకుడు లేడు మా ఊర్లో. అయినప్పటికీ ఈ రూపెన్ మామయ్య మరి మామయ్య వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం, మరి ఎంతో పురికొలుపు ప్రార్థన జరుపుతూ వచ్చారు. ఆ రీతిగా సంఘాన్ని నిలబెడుతూ వచ్చారు. ఈరోజు పేతేరు మందిరం నిలబడిందంటే వాళ్ళ ముగ్గురు ద్వారా అన్నమాట. వాళ్ళ విశ్వాసంగా మరి వాక్యం విన్నారంటే మనం విని వచ్చేస్తాం, కానీ వాళ్ళు మళ్ళీ నెమరు వేసుకుంటూ, ఈ జంతువులు అంటారు తిని మరి నెమరు వేసుకుంటాడు తర్వాత. అట్లాగా వాళ్ళు ఏదైతే విన్నారో ముగ్గురు చర్చించుకునేవాళ్ళు, ఈ వాక్యం ఇలాగా, ఈ వాక్యం ఇలాగా, నా పనులు నేను చేసుకుంటా వాళ్ళు చెప్పుకుంటే నేను ఎంతో ఆనందించేదాన్ని. ఆ రీతిగా ఆత్మీయతలో ఎంతగానో ఆదరించి బలపరిచారు. ఆత్మీయ తండ్రులు అనమాట వాళ్ళు. ఆ రీతిగా నన్ను నడిపించిన వాళ్ళు ఉన్నారు. సరే మరి పెళ్లి రోజు
పెళ్లి చేస్తూ అడిగారు, మరి మీ పేరు ఎంత నలిసిపోతుంది చక్రయ్య అంటే, మరి దేవుడు ఇంతగా దేవుని సంకల్పాన్ని బట్టి ఈ పేర్లు కలిసినాయని వాళ్ళు కూడా అన్నారన్నమాట. తర్వాత మా ఇద్దరికి మొదటి సంతానం అబ్బాయిని ఇచ్చాడు. మరి మొదటిగా యోహాన్ అబ్బాయి పుట్టాడని మా మామగారు యోహాన్ అని పేరు పెట్టారు. అయితే ఆ అబ్బాయి కడుపులో పడిన తర్వాత బాబు 7 నెలలు అన్నమాట గర్భవతిని. సరే మా ఇంటికి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళి అమ్మని చూసొద్దామని వస్తుంటే అప్పుడు అన్నీ ఎక్స్ప్రెస్ లేవు, ప్యాసింజర్ లేవు. ప్యాసింజర్ పోయిందంటే మళ్ళీ ప్యాసింజర్ కోసం చూడాలి. ఇక మేము ఇంటికాడ నుండి వచ్చేసరికి ఆ ప్యాసింజర్ వెళ్ళిపోయింది. నేను అన్నారు, మరి ఇక్కడ వెయిట్ చేయటం ఎందుకు, లోకలే కదా, ఇంటికి పోయి మళ్ళీ వద్దాం అన్నారు. సరేలే అని ఇంటికి వెళ్ళి కదా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం మరి నీకు కొద్ది నడిచినట్టుగా ఉంటుంది, వాకింగ్ లాగా ఉంటుంది, నడుచుకుంటూ పోదాం ఆటో బాగుండయా అంటే సరేలే అని ఆ రోడ్డుకి వచ్చి వాకింగ్లో నడుచుకుంటూ అలాగ వస్తూ ఉంటే 7 నెలలు గర్భవతి నేను, ఇద్దరం పక్కనే నడుస్తుంటే ఆ బజార్లో తిరిగి ఆవులు పెద్దదనమాట. ఆవు కొద్దిగా ఎర్ర పూలు చీర కట్టుకున్నాను నేను ఆ రోజు. ఆ ఆవు వెనక నుండి వచ్చి ఇట్లా కొమ్ముతో అన్నది. అనేసరికి నేను పక్కనే ఉన్నాడు. నేను పైకి అట్ట లేచి పడిపోయిందంట. నాకు సంక కింద ఎవరో చేతులు ఇచ్చి పైకి లేపినట్టు అనిపించింది, కానీ పడింది నాకు తెలియలా. పడిపోయేసరికి ఏనా ఊరు కొత్తాలుడు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తుంటే చుట్టూ జనం గుమిగూడి యాక్సిడెంట్ ఏమోని దగ్గరకు వచ్చారు. అందరూ వచ్చి ఏంటి ఏ ఊరు మీద అసలు ఏంది, అమ్మాయికి ఏం జరిగింది, గర్భవతిలో ఉంది కదా అని అడుగుతూ ఉన్నారు. నాకు వినపడుతున్నాయి కానీ చీకటిగా ఉంటుంది, కానీ మనుషులు కనపడట్లేదు, వినపడుతుంది. అయితే చీకటి అవుతుంది. ఈయన అడుగుతున్నారు, ఆమె గర్భవతిగా ఉంది, మరి ఎక్కడి నుంచి వచ్చినామంటే మా అత్తగారు నుండి ఆవు వచ్చిందని. ఆ ఆవు వెంబడి పోవాలా, ఈ భార్యను చూసుకోవాలి, ఇంకేం అంత పట్టలేదనమాట. ఆ షాప్ ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టి అప్పుడు రిక్షాలు ఆటోలు పిలిచి రిక్షా ఎక్కించి నువ్వు అర్జెంటుగా మరి మీ అత్తగారింటికి వెళ్తావో హాస్పిటల్కి వెళ్తావో, సీరియస్ అయితే బిడ్డకు తగిలిన తల్లి చనిపోతే తల్లి తగిలిన బిడ్డ చనిపోదు, ఏమంటే తీసుకెళ్ళిపో అన్నారు. ఇక తీసుకొస్తున్నాడు, కూర్చున్నాడు. నేను పడుకున్నా తల పెట్టి. తీసుకొస్తూ దారిలో చెప్తున్నాడు, భయం వేసి ఏమైనా అంటారేమో అని, కడుపులో నొప్పి అని చెప్పు అంటున్నాడు. అంటే నాకు అనిపిస్తుంది నాకు చనిపోయినట్టుగా చూపిస్తుంది, చనిపోతాను, ఇట్లా పడుకోబెడతారు, ఇక నేను దేవుడి కాడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా. నేను అది ఇదే రట్టుంది నాకు ఆకర్షణ అనుకొని కళ్ళం నీళ్ళు పోయిస్తున్నాను పడుకొని అని చెప్పొద్దు అన్నాడు. భయం వేసి ఆయన ఇంటికి రాని ఏందయ్యా మళ్ళీ ఒకసారి వచ్చి వెళ్ళాం కదా, మళ్ళీ వచ్చారేంటా అని, మరి ఏందయ్యా అని మా అమ్మ దగ్గరకు వచ్చింది. మా నాన్నగారు అక్కడ ఉన్నారు కదా. వచ్చేసరికి మరి తనే చెప్పేశాడు, దాచిపెడితే ఏమైనా ప్రమాదం ఏమో అని. మరి మేము ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం ఆవు పడిచిందంటే ఆవు పడితే బార్లో పడ్డారు. మరి గడ్డానికి తగిలింది, మోకాలకు తగిలింది, కానీ కడుపుకు తగిలింది. దేవుడే ఎత్తి పట్టుకున్నాడు. సరే అని భయంతో వాళ్ళందరూ అన్నారు. ఆడవాళ్ళు లోపలికి పిలిచి ఏందమ్మా ఎట్టపడ్డావు అనేసరికి బ్లీడింగ్ కూడా కనపడేసరికి వాళ్ళు అనుకున్నారు అమ్మో గర్భం పోయింది, ఇది ఏదో పెద్ద ప్రమాదమే అనుకొని వాళ్ళు అమెరికా హాస్పిటల్లో విజయవాడ అమెరికా హాస్పిటల్ తీసుకుపోయింది అనేసి, ఎందుకంటే అమెరికా హాస్పిటల్ తీసుకుపోయింది మా మమ్మీ. తీసుకుపోతే మా చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళు అప్పుడే మందిరానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి రాని ప్రార్థన మూల ముగ్గురు చేరి యేసయ్యా మక్కకి ఏమవ్వకూడదు, మక్కకి పోయకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయితే తీసుకుపోయిన తర్వాత వాళ్ళు చూస్తే ఆ బ్లీడింగ్ గాయానికి అయిన బ్లీడింగ్ అనమాట. గాయం తగిలింది కానీ ఎంత హీనంగా చనిపోవాల్సింది. మరి గర్భంలో బిడ్డకి ఏమీ కాలేదు, బాగుంది, అమ్మాయి ఏమి కాలేదు. మరి మోకాలు తగిలింది, గడ్డాన్ని తగిలింది, కడుపులో పిండాన్ని తగలదంటే ఇది ఆశ్చర్యంగా ఉందని వాళ్ళే అన్నారు. సరే దేవుడి కృప అనుకున్నాను. దేవుడు గర్భంలో ఉన్న పిండాన్నే కాపాడాడు. మరి వాడి పట్ల దేవుడు ఉద్దేశమే ఉందని ఈరోజు వరకు తలుస్తాను. ఆ రీతిగా దేవుడు అబ్బాయిని కాపాడాడు, కొడుకు పుట్టాడు.
మా మామగారు సంతోషంగా పెట్టి జబ్రాయిల్ కొడుకు యోహాన్ అని పేరు పెట్టి తర్వాత ఇక అక్కడే ఉన్నాము, రాయబత్తలోనే ఉన్నాము. ఇక ఆ పని ఈ పని చేసుకుంటున్నారు. మాట వినట్లేదని కోపగిస్తూ ఉండేవాడు. తర్వాత ఏం చేశాడు, ఇట్టైనా మాట వినడు. మరి కొత్తగూడెం గూడలో బేతనయ్య చర్చి ఉంది, ఆ చర్చిలో పరిచర్యకి పంపిద్దాము, అమ్మాయి రక్షించబడిందే కదా, ఆమె ఒప్పుడుతో ఉండగలుగుద్ది, వీడైతే అలవాటు పడతాడు దేవుడి పనిలోనని. ఆయనకు రక్షణ మార్మస్ లేదు. ఇక ఆయన పనులను చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు ప్రార్థనలో కూర్చునేవాడు కానీ వినేవాడు కాదు. సర్లే దేవుడి సన్నిధిలో ఉంటే వాడికి మార్పు వస్తుందనే సంతోషంతో మా మామగారు మరి అయ్యగారు చెప్పి అక్కడికి కొత్తగూడెం తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు మందిరంలో. బాబు 8 నెలలు పిల్లోడు, బాబు చిన్న బాబు. మరి ఆ బాబుని వాళ్ళ నాన్నగారికి ఇచ్చి నేను మందిరంలో అంతా నాకు అదొక ఆనందం, దేవుని సేవకులు పనిచేస్తున్నా, మరి నేను రక్షించబడిందని ఆ విలువ ఏందో నాకు తెలిసింది. ఇక వాళ్ళకి పని చేయటం అంత గొప్ప భాగ్యం అని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తాను నా పిల్లోడిని వదిలిపెట్టి. ఇక ఈయనకి ఉండబుద్ధిగా అట్లా ఏంటి మరి ఇట్లా చేయటం ఏంటి మనం అనిపిస్తుంది. నాకేమో ఆనందంగా ఉంది. అట్లా కొంతకాలం ఉన్న తర్వాత ఆయన తట్టుకోలేకపోయాడు. మరి ఆ పరిచయం చేయలేక వాళ్ళతో ఉండలేక ఎలాగైనా వెళ్ళిపోవాలా, ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఆయనకి. నాకేమో ఆనందంగా ఉంది. వాళ్ళు ఏ పని చేస్తే సంతోషంగా చేసేదాన్ని. అన్న బయట పరిచయకి వెళ్తే అక్కతో ఉండేదాన్ని, పిల్లోని పెట్టుకొని అట్లా అక్కడికి అప్పుడు 3 పిల్లలు పుష్టిపరగారంగా ఉండేవాడు. దేవుళ్ళు మహిళలు చేర్చబడ్డారంటున్నారు. అయితే ఆ రీతిగా ఉంటుండగా ఇక తట్టుకోలేక అయితే నుండి వెళ్ళిపోవాలని మరి ఏం చేశాడు, మమ్మల్ని చూసి వస్తాము అని అన్నాడు. నాకు చెప్పలే. సరే నిజంగానే చూసి వస్తామేమో అనుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకోకుండా ఒక్కడే పోయి అన్న మరి మేము రాలేమన్నా, నాన్నకి ఇబ్బంది అవుతుంది, చేసిన పని చేసుకోవాలా, నాన్నగారు వాళ్ళు ఉండిపోమన్నారు అనేసరికి సర్లే అయ్యా అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, నన్ను తీసుకోవాలంటే తీసుకుపోతే వద్దంట. నేను ఒక్కడే చెప్పేసి వచ్చేసాడు. ఇక పోలే. అప్పటి నుండి మా మామగారికి నేను చాలా కోపం వచ్చింది. వీడు నా మాట వినకుండా మరి మందిరంలో ఉండకుండా వీడికి ఏం చేద్దామని అని నేను పాపకి బుజ్జికి 2 నెలలతో ఉన్నా. అయితే ఆయన పరువు కఠినం ఉదయం కఠినం చేసినట్టుగా కఠినం చేసుకొని 2 నెలలతో ఉన్నదాన్ని అరే నువ్వు బయటకు వెళ్ళిపోమని పంపించేసాడు. పిల్లోడు ఉయ్యాల బాబు ఊగాలికి బయటపడేశాడు. బయటికి వెళ్ళిపోమంటే అదొక బాధ, భయం. మాకు తెలియదు, పెద్దోడితో ఉన్నాను ఇప్పటిదాకా, ఇప్పుడు స్వేచ్ఛగా పోయి బ్రతుకుతున్నారు. అయితే ఆ ధైర్యం లేక ఏడుస్తూ ఉండేవాళ్ళం, భయపడుతూ ఉండేవాళ్ళం. అయితే ఆయన మేనత్త వరుస అయింది. ఆమె అక్కడ విశాఖపట్నంలో ఉందంట. గోడలు ఏముండే కానీ పైన కప్పు లేదు, ఈతకి కప్పారు, దాని తలుపులు లేవు, ఏమి లేవు, గోడలే. అయితే ఎటు పోవాలని తోచక ఇక నన్ను తీసుకొని ఆ చంటి పిల్లని తీసుకొని ఆ ఇంట్లోకి పోయినాం. పోతే చలి, ఎదురుగా చింత చెట్లు, చీకటి, ఒక్కళ్ళు మాట్లాడే వాళ్ళు తెచ్చేవాళ్ళు లేరు, కరెంటు లేదు. ఇప్పుడు పంపులు కరెంట్లు వచ్చింది కానీ అప్పుడు ఇంత ఇబ్బంది అన్నమాట. అయితే ఇక ఉంటే ఆ చిన్న పిల్లని పెట్టినట్లే ఉన్నా. ఆయన అటు వెళ్తూ కూడా చూసేవాడు కదా. మామ ఎంత కఠినపరచుకుని నావెంత ప్రేమ చూసేవాడల్లా, ఆమె ఎప్పుడు చూడలే. సర్లే ఎప్పుడన్నా మామగారి ఇంటికి పోతే అమ్మ అన్నం తిని అనేవాడు కానీ ఆయన వచ్చి చూసేవాడు కాదు. అట్లా ఉంటుంటే మరి బుజ్జికి పెద్ద పాపకి మరి నొప్పులు వస్తున్నాయి. అప్పుడు హాస్పిటల్ కూడా అంతగా లేవు. మరి గబగబా ఇంటికి పోయి నాన్న అమ్మని పంపి అంటే అరే ఎక్కువ చెట్టు కింద కనవాడు కనట్లేదా అని ఉడికిచ్చిన్నాడు. ఆ టైంలో ఎలాంటి వాళ్ళు జాలి పడతారు. మరి ఆ కఠినం ఎందుకు వచ్చిందో అంత ప్రేమించేవాడికి ఆయనకి తెలిసి రావాలని మా పక్కన వజ్రమ్మ అక్క ఉండేది. ఏంటి మరి కొడుకు పెట్టే బాధలకి మన అమ్మాయిని ఇబ్బంది పెడతాను, ఎందుకంటే వాడికి బుద్ధి రావాలి అనేది. సరేలే దేవుడికి విడిచిపెట్టాడు కదా, మనుషులు విడిచిపెట్టినా ఆ రీతిగా మరి ఎఫ్బీసీలు అన్నట్టుగా చురుకైన వారు అని అంటూ మరి వాళ్ళు వచ్చేసరికి ఆ పాప బయటపడినమాట. బుజ్జి పడ్డది కానీ చూసేవాళ్ళు లేరు, నేల మీద పడింది. మరి నాకు అదే గుర్తొస్తుంది. వేసుకేలు 14, 16.
నాలుగు వచ్చిన నీ జనన విధము చూడగా నేను పుట్టిన నాడు నీ నామకృతము పోయబడలేదు. శుభ్రమందుకు మీదతో కడుగుబండు వారిని కుక్కురాయకపోయి పట్టుచుట్టకపోయి ఈ పనుల్లో ఒకటైన నీకు చేయవలని ఎవరినూ కటాక్షింపలేదు. నీ ఎందుకు జాతిపడిన వాడు ఎవరినూ లేకపోయాను. నీకు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉండేవి. అయితే నేను నీ ఎద్దకు వచ్చి రక్తంలో కొట్టుచున్న నిన్ను చూసి నీ రక్తంలో కొట్టి ఉన్న నీవు బ్రతుకుని నీతో చెప్పింది. నీవు నీ రక్తంలో కొట్టి ఉన్నను బ్రతుకుని నీతో చెప్పింది. ఆ రీతిగా శిశు జననము ఆ రీతిగా ఉందన్నమాట. ఈ వాక్యం ఉందని కూడా నాకు తెలియదు. తర్వాత నిజమే కదా, నా బిడ్డ ఎంత దీన స్థితిలో పుట్టి దేవుడే దగ్గరకు వచ్చి మరి ఎవరు రాలేదు, ఎవరు లేరు, అత్తయ్య కూడా రాలేదు. తర్వాత చిన్నగా మార్తమ్మమ్మ వచ్చిందనమాట. ఆ చుట్ట కాల్చుకొని ఏరుకొని అగ్గిపెట్టి చూసుకొని ఎప్పుడుకో వచ్చిందనమాట. వచ్చి వాళ్ళు గుడ్డు కోసారు. ఆ రీతిగా ఆ బిడ్డ ఆ రీతిగా దేవుడే బ్రతకమన్నాడు. తర్వాత ఇప్పుడు ఆ బిడ్డ రక్షణలో ఆనందంగా ఉంటే నాకు మళ్ళీ వచ్చిన గుర్తొస్తుంది. నేను మీరు చూడండి, అదే అధ్యాయం నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం చూపించు ప్రాయం నీకు వచ్చిందని కనుక నీకు అవమానం కలుగుతున్నా నిన్ను పెళ్లి చేసుకొని నీకు నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతే ఇక రక్షణ ఆనందం కలగజేసి ఆయనకి ఇష్టమైన బిడ్డగా దేవుడు చేసుకున్నాడు. అదే ప్రధానం. ఆ బిడ్డ మా రక్షణలో ఆనందించబడుతుంటే నాకు ఈ జననం, ఈ రక్షణ ఆనందం నాకు ఇదే వాటికి గుర్తొస్తుంది. దేవుడు ఇచ్చిపెట్టలేదు. గర్భంలో పిన్న రూపంలో నేను ఫలించానంట. ఆ రీతిగా దేవుడికి ఎంతగా సహాయపడి ఆ బిడ్డను ఆ టైంలో కూడా రక్షించాడు. మళ్ళీ రక్షణ ఆనందంలో కూడా కొనచేస్తూ ఆయన బిడ్డగా ఆనందిస్తున్నాను. ఈ రీతిగా ఉన్న తర్వాత మాకు అనుకోకుండా దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుండి ఈ తట్టుకోలేక ఈ పరిస్థితులకు విజయవాడ వెళ్ళిపోయాం అమ్మోడి దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మోడి దగ్గర ఉంటున్నాము. ఈయన ఎప్పుడో మరి ఆ బోన్పల్లి ఎవరు చెప్తే ఈ పోలీసులు పోయి అపాయింట్మెంట్ పెట్టుకున్నాడంట. దేవుని కృపను బట్టి మా పెళ్ళి అవగానే అది 7వ క్లాస్ కూడా చదివినా, నేను 8వ క్లాస్లో ఆగిపోయినాను. ఇదిగో సర్టిఫికెట్, ఏదైనా ఉద్యోగం వస్తుందేమో దాచిపెట్టాడు. ఆయన విశ్వాసం ఇచ్చాడు కాబట్టి నేను దాన్ని భద్రపరిచాను. ఇక 2 పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చిన తర్వాత మా అన్నయ్య ఉండేవాడు వేసులక్ష్మని, కత్తులు వేసులక్ష్మని. మా అన్నయ్యతో అత్తమ్మ పంపించింది. మరి విజయవాడలో ఉన్నారయ్యా వాళ్ళకి ఇంకో అంటే వాళ్ళకి తీసుకొని వస్తే ఇక మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇక నీకు ఎంత ఖర్చు అయినా మేము పెట్టుకుంటాము, నువ్వు వెళ్ళయ్యా. మా నాన్న మిలిటరీ చేసి వచ్చారు కదా, పోలీసు ఉద్యోగం అంటే నాకు తెలుసు అనమాట. చాలా సంతోషపడ్డాడు నాన్నగారు. మరి వాళ్ళ పద్ధతి కూడా అలాగే ఉంటుంది, వెళ్ళయ్యా అని వాళ్ళు ప్రోత్సహించి జాబ్ పంపించారు. 10 నెలలు ఇక్కడే ఖమ్మంలో ట్రైనింగ్ చేశాడు, జాబ్ తీసుకున్నాడు. ఆ 10 నెలలు మా అమ్మ ఇంటికాడే ఉన్నాం. తర్వాత ఖమ్మం వచ్చాం. ఖమ్మం 84లో వచ్చాం. 83లో జాబ్ వచ్చింది, 84లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మందిరం ఉంది, మందిరానికి వెళ్ళాలని నాకు ఆశ. అప్పుడు 2 చిన్నపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు 3 ఆడపిల్లలు, 1 బాబు. 4 పెట్టుకొని ఉండేదాన్ని. ఈ డ్యూటీలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయేవాడు. ఈ టైంకి వస్తున్నామని బాధపడేదాన్ని. కాదే మన బతుకంతా ఇంటే, మేము ఏ టైం వస్తామో ఏ టైం నిద్రపోతాం మాకే తెలీదు, నువ్వు పిల్లలు చూసుకొని ధైర్యంగా ఉండాలని. సరేలే నా మాట ప్రకారంగా కానీ ఇప్పటికి వచ్చినా వంట చేసి పెట్టేసి నిద్రాన్ని పోవాలని ఆశ. ఇక ఒక సంవత్సరం వచ్చాడు మా దగ్గరికి, మా మధ్య గారు పెద్ద ఆయన వస్తే మరి అప్పుడు వాళ్ళు 30 కిలోమీటర్లు వస్తారుగా మా ఖమ్మం. మరి ఇక్కడ మందిరం ఉంది కదా, ఎల్షద్దాయ మందిరం, ఎక్కడ చూపిస్తావా అంటే చూపిస్తావు అది అని ఎమ్మడి తీసుకెళ్ళాడు. మందిరానికి వెళ్ళిన తర్వాత తిమోతన్న ఉన్నాడు మన మధ్యన. ఇక చిన్న పిల్లలు 4 పిల్లల్ని వేసుకొని ఇన్ని మీటింగ్లు పోయేదాన్ని. మరి ఈయన ఏమన్నా అంటాడేమో, దేవుని దూషిస్తాడేమో, మరి కోపడతాడేమో అని ఆయనకి వంట తీసి ఆడ పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. 3 మరుదులు మా దగ్గరే ఉండేవాళ్ళు. అలా అక్కడ 10th అవ్వగానే మా దగ్గర పంపించాడు. ఇంటర్ లేదు అప్పుడు వన్కల్లో. 3 మరుదులు ఉన్నారు, నాకు 4 పిల్లలు, 7 పిల్లలు పెట్టుకుని ఉండేదాన్ని. నేను నెలలు డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. సరే నేనైతే దేవుని వదిలిపెట్టల. అది ఆశ, అప్పుడు ఆశ నాకు అనిపిస్తుంది,
ఎవరు చెప్పకుండా ఎంత ఆశో మరి నేటి దినాల్లో మరి బతికిస్తున్నాం వెళ్ళట్లేదంటే నాకు బాధకరం అనిపిస్తుంది. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, విశ్వాసులు లేరు. అయినప్పటికీ నాకు ఆశ. 4 పిల్లలు తీసుకొని ఏడైందంటే వెళ్ళిపోయేదాన్ని. అంటే నడుచుకుంటూనే ఎల్షద్దాయి ఇక్కడ నుండి నడుచుకుంటూ పోయేది ఎల్షద్దాయి 4 పిల్లలు. మళ్ళీ సువార్తలు ఎక్కడంటే అక్కడ సువార్తలు వెళ్ళిపోయేవాళ్ళు. మరి టెలిఫోన్ అయినా మరి వేసుకోవాలన్నా ఉండేవాళ్ళు మన దగ్గరలో. ఏందమ్మా ఇంత పిచ్చి చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఎందుకు వస్తున్నావు అంటే, అన్నా మందిరం కదన్నా మరి వాళ్ళకి మనం నేర్పిస్తే కదా మనం వేసుకుందంటే మనీ ఆశ గొప్పదేనా అనేవాళ్ళు. ఆ రీతిగా డబ్బులు 10 రూపాయలు ఉంటే రిక్షా ఎక్కేవాళ్ళం, లేకపోతే రాత్రి సమ్ముల్లో పోయి నడుచుకుంటూనే పోయేదాన్ని. నైట్ మీటింగ్లు కానీ పగల మీటింగ్లు కానీ వదిలిపెట్టేదాన్ని కాదు. అంత ఆశగా ఆసక్తిగా పోతా ఉండేదాన్ని. మా తన కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవాడు. మరి కర్ణాటక అమ్మాయి అని కర్ణాటక వాళ్ళు అప్పుడు వచ్చారు అక్క దగ్గరికి, కుటుంబ దగ్గరికి వస్తే నేను వాళ్ళతో కన్నడం మాట్లాడటం అక్క విన్నది. గుడమ్మ విని నువ్వు నీకు వచ్చా ఈ భాష అంటే వచ్చాక నేను ఇంటి పెట్టింది అక్కడే కర్ణాటక అంటే అన్నకు చెప్పింది. అప్పటి నుండి అన్న చనిపోయేదాకా కర్ణాటక అమ్మాయిని ఎంతగానో ప్రేమ మాట్లాడేవాళ్ళు. మరి బీదర్ వెళ్ళారంట అన్న ఒకసారి పరిచర్యకి. అక్కడ కన్నడం బైబిల్ కొనుక్కొని వచ్చారు. నాకు ఆ భాష వచ్చింది. కొనుక్కొని వచ్చి ఒక సేవకుడు పీటర్ అన్నతో పంపించారు. వాళ్ళ అమ్మాయికి ఇచ్చిరాపో కర్ణాటక అమ్మాయి అలా మాట్లాడింది అంటే అన్న ఇంటికి వచ్చి అమ్మ నీకు తిమ్మతమ్మ బీదర్ పోయారంట బైబిల్ తెచ్చారు. ఇప్పటికీ ఆ బైబిల్ నా దగ్గర ఉంది. తిమ్మతమ్మ ఇచ్చిన బైబిల్. ఆ బైబిల్ చూసిన వల్ల నాకు అన్న గుర్తొస్తాను. అంతగా ప్రేమించారు. అయితే ఇంత జనంలో నేను కూడా గుర్తున్నానా అనిపించింది. ఒకరోజు ఇట్లనే పిల్లల్ని తీసుకొని ఎన్నో ఉన్నాయి, సమయం ఎక్కువ లేదు కాబట్టి దేవుడు చేసిన మేళ్ళు మందిరానికి వెళ్తున్నాం రిక్షాలో. 4 పిల్లలు తీసుకొని పోతున్నాం. ఒక చిన్న పిల్లడు సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి ఈ రిక్షా అతను సడన్గా బ్రేక్ వేశాడు. బ్రేక్ ఎత్తే 4 పిల్లలతో సహా కింద పడిపోయాం. రోడ్డు మీద పడిపోయిన బేబీ చిన్నపిల్ల ఒళ్ళో ఉంది. పాపతనపై బోర్లు పడ్డాను, మోకాలు దెబ్బ తగిలింది, కడుపులో ఒళ్ళో పట్టగా ఏం తగల. రాణి ఒక్కతే కూర్చొని ఉంది రిక్షాలో. దేవుడు జీవిస్ నన్ను కాపాడిండు, నన్ను బండి లేదంటుంది. చిన్న పిల్లే అవి అంత కూడా లేదు అంటే అప్పుడే వాళ్ళంత విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ అట్లా రాణి కాపాడబడింది. మళ్ళీ తర్వాత మరి బాక్సింగ్ గారు వచ్చారు. అదే లాస్ట్ కమ్మరాటం అన్న మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం సిస్టర్ మీటింగ్ జరుగుతుంది పక్కన. ఆంధ్రజ్యోతి ఇప్పుడు హాస్పిటల్ కట్టారు, అది ఖాళీ స్థలం చాలా కాలం. అక్కడ మీటింగ్లు జరుగుతూ ఉండి పెళ్ళిళ్ళ ఫంక్షన్ జరుగుతూ ఉండేవి. మా బాక్సింగ్ గారు వచ్చినప్పుడు సిస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. సరే మధ్యాహ్నం అందరం పోయి మీటింగ్లో కూర్చున్నాము. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఈ బేబీ నాకాడ కూర్చుంది రాణి చిన్నపిల్ల. నేను అక్కల కాడికి ఆ పెద్ద పిల్లలు సిస్టర్ అక్కడ కూర్చున్నారు. పక్కన సిస్టర్ ఇప్పుడు జరుగుతుంది సండే స్కూల్. పిల్లలు గోల్ చేయకుండా పిల్లలు యవనస్తులు పాటలు పాడిస్తున్నారు పిల్లల్ని. నేను అక్కల కాడికి పోతానంటే సరే పో అన్నా. నా దగ్గర నుంచి లేచింది అటు వెళ్ళకుండా ఇటు రోడ్డుకి వచ్చేసింది. నడిచి వైరా రోడ్డు ఎక్కింది. వైరా రోడ్డు ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి తిరిగి నడి రోడ్లో పోతూ ఉందంట. 5 సంవత్సరాలు ఉంటాయి. వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉందంట. ఇంకా అమ్మ కనపడలేదని ఏడుస్తూ ఉంటే మగ పిల్లల దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఎవరు అంటే ఏడుస్తూ ఉందంట. ఒక ముసలమ్మ చూసి ఉండండి ఎందుకు ఏడుస్తుందని అడుగుతానని ఆ సంకలు వేసుకొని ఏంటి పాప ఏంటంటే ఆమెను అంటుందంట. ఆమెనంటే ఏంటంటే చర్చి అట్లుందంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది 2 రోజుల నుంచి. మరి అక్కడ పోయి అడుగుతారు, ఎవరన్నా మా పిల్లంటే ఇస్తాను, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఇచ్చిపోతాను అని పాపం సంకలు వేసుకొని డైరెక్ట్గా గెలిచా దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి అప్పుడే నేను పెద్దమ్మాయి చిన్నపిల్లడు ఆ పిల్లోడిని తీసుకుని ఆమె బయటకు వస్తే ఒకటే పోతుందని నేను ఆమె బట్టి బయటకు వచ్చాను. పెద్ద ఆడబిడ్డ అంటే బయటకు వచ్చేసరికి ఎవరో ముసలమ్మ సంకలో ఈ పిల్ల ఉంది. ఏంటి ఆమె ఎత్తుకు రావటం ఏంది, ఈ పిల్ల ఇప్పుడేగా ఇటు నుంచి పోయింది అనుకొని ఎప్పుడు పోతే ఏమైనా మీ అమ్మ అంటే అవునండి మా పిల్లలు జాగ్రత్త ఇట్లా వదిలిపెట్టి ఉండబాకు, ఆ పిల్ల రోడ్డు మీద నడి రోడ్డు మీద పోతుంది, ఆమె అనబట్టి నేను తీసుకొచ్చిన అంటే ఎత్తుకోగానే అంటది అమ్మమ్మ మంచిది అంటుంది.
అప్పుడే చేసి కాపాడి ఇప్పుడే అమ్మమ్మ మంచిది. అట్లా ఎన్నో పిల్లల పట్ల కూడా దేవుడు ఎన్నో కాపాడుతూ వచ్చాడు. ఆ రీతిగా మరి అట్లా జీవితంలో మరి నేను ఉద్యోగం వచ్చినాక నా బాధలు పోయినాయి, ఇంకా మంచిగా బతుకుతాం, ఆ పని కూలికి పోయేవాడు ఇబ్బంది పడ్డాము అనుకుంటే ఇంకా ఎక్కువైన కష్టాలు. మరి సాతాను వాడు చేసే పనులు, నేనే దేవుని మందిరం అని పరిగెత్తా ఉండేదాన్ని, సాతాను చేసే పనులు చేసేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డాను ఎన్నో రకాలుగా. మరి అయినప్పటికీ దేవుడు మందిరాన్ని విడిచిపెట్టలేదు, నన్ను సావాసం వదిలిపెట్టలేదు. దేవుని బిడ్డలతో గడపడం నాకు ఎంతో ఇష్టమైంది. మరి ఆ ప్రయాసమే ఈరోజు పిల్లలందరూ మందిరం నిలబడి పరిచర్య చేస్తున్నారు. సండే స్కూల్, VBS, దేవుని భక్తి చెప్పగలుగుతున్నారంటే ఆ రోజు నేను పడ్డ ప్రయాసం అని నేను ఇప్పుడు సంతోషిస్తాను. ఆ రీతిగా మరి మా పిల్లలు దేవుడు ఎదిగారు కాబట్టి అల్లుళ్ళు కూడా దేవుడు మంచిగా ఇచ్చారు. వాళ్ళు బయట నుంచి వచ్చినప్పటికీ మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను పిల్లల్ని వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారు. మరి ఆ మంచితనం నేను దేవుని కలిగి ఉండబట్టే నాకు ఈ ఘనత వచ్చింది అనుకుంటా. నేను మరి శోధనలో బాధల్లో పడి ఉంటుండగా దేవుళ్ళు అనుకునేదాన్ని, మరి ఎందుకు ఈ కష్టాలు అనుకుంటే మత్తు పేతురు 1:7 చూడండి. మత్తు పేతురు 1:7 7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును మహిమయు ఘనతయు కారణమను. సరే ఈ పరీక్ష ఎందుకంటే దేవుడి ముందు మనము దేవుడు మనం ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత వస్తుందంట. మరి ఈ శ్రమలు ఎనదగినవి కావు కదా, దేవుని కొన్ని శ్రమల్లో ఎనదగినవి కావు. అయితే మరి ఈ కష్టాలు శోధనలు వస్తే తర్వాత మన ప్రభువుకి ఏముంది, ఎక్కువ ఘనత ఉంది. ఈ వాక్యం నన్ను ఎంతగా ఆదరించింది. ఈ శ్రమలు వస్తే ఇది శాశ్వతం కాదు, నేను అనిపించాను కదా అనుపూర్వకంగా ఎందుకో చెప్తా. బాధలో ఉండవు అమ్మా, ఈ ఎల్లకాలం ఉండవు, కొంతకాలమే, తర్వాత ఉండవు అని సహించాలా, ఒప్పు చేసుకోలేదు. మన పరీక్ష అన్నమాట. తర్వాత మనకి మేలైంది ఉందని వాళ్ళు చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఈ రీతిగా అనుభవిస్తేనే చెప్పగలం కదా. మరి ఒక బాధపడుకుంటూ ఉండేదాన్ని, ఎన్నో బాధలు, ఎన్నో రకాల కష్టాలు పెట్టింది దేవుడు. ఎన్నో రకాలుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. మందిరానికి వెళ్ళినా, మరి ఇంట్లో చదువుకుంటున్నా. మరి యెషయా 54:14 చదవండి. 54:14. నీవు నీతి గలదానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉండును, ప్రీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. వీళ్ళ గురించి ఎన్నో వార్తలు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే బాధపడి ప్రార్థన చేసేదాన్ని, పండుకొని ఏడ్చుకుంటా ఈ జాకెట్ అంతా తడిచిపోయేదన్నమాట. ఎవరికి వచ్చి చెప్పుకోలేదు, ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఉద్యోగం అని ఇక్కడికి వచ్చాం, మనకి ఎవరు ఉన్నారు, దేవుడే నాకు అని పిల్లలందరం పండుకోబెట్టి ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటుంటే జాకెట్ అంతా తడిచిపోయేదన్నమాట. అయితే దేవుడి వాక్యం కూడా నన్ను ధైర్యపరిచింది. మరి ఆ రీతిగా దేవుడు మరి నా శ్రమలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడన్నమాట. అన్ని విధాల దేవుడు ఆదరిస్తూ మన వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వచ్చింది. ఒకసారేమో మందిరాన్ని మాత్రం ఆగేదాన్ని కాదు. అందరూ అనేవాళ్ళు, మరి ఆయన డ్యూటీ చేసుకుని ఎప్పటి నుంచో వచ్చాడు కదా, మరి ఇంట్లో ఉండొచ్చు కదా, ఆయన మంచి చేతలు చూసుకోవచ్చు కదా అంటే ఆ తాపత్రయం. ఆదివారం వచ్చినట్టు వెళ్ళిపోవాలి, మందిరం ఉందంటే వెళ్ళిపోవాలి, వంట చేసి వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు ఏం చేసిన, రిక్షా ఎక్కితే అప్పుడు సాంసంగ్ భార్య మా దగ్గర ఉంది, 4 పిల్లలు. మరి మేమందరం ఒక రిక్షాని ఎక్కిన తర్వాత వైరా రోడ్డు డౌన్లో వెళ్తా ఉంది, స్పీడ్గా వెళ్తూ ఉంటే ఈ పిల్లల సందట్లో నేను బయట చూసుకోవాలి, ఆ సైడ్ గిరకలో పడిపోయింది.
పడిపోయిన తర్వాత అట్నే స్పీడ్కి వెళ్తున్నాడు. ఆపు ఆపు అంటున్నా. ఈ చెయ్యి టైట్ అయిపోయి ఆ చీర అనేది అందులో చుట్టుపోటాన ఆ చెయ్యి కోసుకుపోయిందన్నమాట. ఇప్పుడు ఉంది శరీరంలో గుర్తులు ఉన్నాయి. దేవుని ప్రపంచ ప్రయాసం అర్థం కాదు. అయితే ఆ రీతిగా వచ్చేసరికి పిల్లలందరూ ఆయన అన్నాడు, పిల్లలందరూ దిగండి, మళ్ళీ ఇది ఎంత దూరం వచ్చినా అంత దూరం వెనక్కిపోతేనే ఆ చీర బయటకు వస్తుంది. బయటకు కొద్దిగా అయితే చుట్టుకొని నేను కింద పడిపోవాల్సింది రోడ్డు మీద. దేవుడు ఎంత మరణ అంచులు పోయినా కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. పిల్లలందరూ దింపి వెనుక తీసే చీర అంతా తీసేసరికి పెద్ద గాయం అన్నమాట. ఇక అక్కడ రామలింగం హాస్పిటల్ ఉంది, పిల్లల డాక్టర్ అని తెలిసి బాగా పరిచయం. ఏమో ఆయనకి అడిగినా పోతే మంట కొడుతుంది, బాగా ముట్టేస్తుంది. పిల్లలందరూ నా చుట్టూ ఏడుస్తున్నారు. ఏం కాదులేమ్మా అని ఆ డాక్టర్ కాడికి వెళ్ళి మంట ఇస్తారా అని అంటే ఒక చిన్న ఆయిల్మెంట్ పెట్టి ఇచ్చారు. అట్లా తీసుకొని మందిరానికి వెళ్ళాను. ఇంటికి రాలా. వెళ్ళేసరికి ఓపెన్ చేసుకుని అట్నే కూర్చున్న తర్వాత మందిరం అంతా అయిపోయినాక అన్నకాడికి పోయి తిమ్మకన్న కాడికి పోయి అన్న ఇట్లా చూసుకోలేదన్న చీర పడింది, గాయం ఏంటంటే చేయి పట్టుకున్న ఏ బిడ్డ అంత గాయం ఏంటంటే ప్రార్థన చేశాను. ఆ రీతిగా నేను దేవుడు అంటే ఎంతో ఆశ మక్కువ. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టలేదు. అదే నన్ను ఆదరిస్తుంది, ఈ రోజుగా ధైర్యపరుస్తుంది. పరిస్థితులు ఎలా ఉండా ఏం కాదు, కానీ నా ప్రభు నాతో ఉన్నాడని నాకు ఒక ధైర్యం మిగిలిన అన్నమాట. దాన్ని చెప్పినట్లుగా ఆకాశం ఉండగా నాది ఏది అక్కర్లేదు అన్నట్టు. దావీదు మహారాజు అయితే ఆకాశంలో ఉన్నట్టు ఏది అక్కర్లేదని, ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా ధైర్యం ఒకటే, ప్రభు నాతో ఉన్నాడు. మరి నేను ఈ రీతిగా మరి దైవజనుల ద్వారా, మరి మా మామగారు వాళ్ళ ద్వారా నేను ఎన్నో నేర్చుకుంటూ వచ్చాను. మరి నా విశ్వాస జీవితంలో ప్రభుని బట్టి అలా కొనసాగుతూ వచ్చానన్నమాట. మరి మా మామగారు రూపల్ గారు ఎంతో నేనంటే ప్రేమ. ఈరోజు వరకు మరి మా మామగారు లేరు, మరి ఆయన మహిళ చర్చపడ్డాడు. మా చిన్నమామగారు రూపల్ గారు ఉన్నారు. ఈరోజు వరకు ఆయన కనపడ్డా, అమ్మ మన ఇద్దరిది ఆత్మీయ బంధం, నువ్వు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటావు, ఎంతో ఆప్యాయతగా మాట్లాడతావు. ఆయనకి ఏదో బాధ కలిగినప్పుడు నేనే గుర్తొస్తానంట. మొన్న కూడా ఒక వివాహంలో తన కూతురు బిడ్డ వివాహంలో కలిసి, అమ్మ నాకు బాధ ఉన్నప్పుడు నువ్వే గుర్తొస్తావమ్మా. నన్ను అంతగా ప్రేమించాడు, ఆదరించాడు, బలపరిచాడు. ఈ రీతిగా విశ్వాస కుటుంబంలో వచ్చి నేను దేవుడు బట్టి పెరుగుతూ వచ్చాను. ఖమ్మం వచ్చిన తర్వాత సేవకుల సంఘంలో కూడా మరి నేను ఎదుగుతూ వచ్చాను. ఆ రీతిగా నా పరిస్థితి ఎట్టున్నప్పటికీ వాగ్దానం ఇచ్చే సంపూర్తిగా నెరవేరుస్తూ నేటి వరకు దేవుడు కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం వాగ్దానం కూడా ద్వితీయోపదేశకాండము 2:7 చదువుతారా ఒకసారి? చివరి భాగం. నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు మరి ఏంటి ప్రభా పరిస్థితి, మరి రిటైర్డ్ అయిపోయాడు, నా పరిస్థితి ఏంటి అని నవంబర్ డిసెంబర్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నూతన సంవత్సరం కోసం. నాకు ఏ వాగ్దానం ఇస్తావు నాయన అని. మరి దేవుడు ఈ రీతిగా వాగ్దానం ఇచ్చి దేవుడి ధైర్యపరిచినాడు అన్నమాట. ఈ రీతిగా పిల్లలు, అల్లుళ్ళు, మరి కొడుకు, కోడలు అందరం మందిరికి వెళ్తాము. మరి ఆయన అప్పుడే రాడు. అది నార్మల్ స్నేహితులతో ప్రార్థన చేయండి. చిన్న అల్లుడు కూడా రక్షణ కారణం జరగలేదు. ఆయన కోసం, నా యజమాని కోసం మీరందరూ ప్రార్థన చేయండి. కాకపోతే కొట్టు ముగిస్తున్నాం. ఒక్క మాట. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 1 Samuel chapter 7 verse 14 verse 12. 12వ వచనం కలిపి చదువుతాం. మొదటి సమూయేలు 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఇస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి
ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఇంతవరకు సహాయము చేశాడు. సరే, వారు సాక్ష్యం చెప్పారు. 42 సంవత్సరాలు వారి వైవాహిక జీవితంలో 42 సంవత్సరాలు నిన్నాయి. 43వ సంవత్సరంలోకి మరి ప్రవేశించేటట్టు దేవుడు చేశాడు. చాలామంది జీవితాల్లో అంత మరి ఆశీర్వాదం ఉండదు, బతకలేరు అంతకాలం. ఓపెన్గా చెప్పాలంటే అంతకాలం బతకరు. 43 సంవత్సరాల వివాహ జీవితం. సరే, దేవుడు మరి అంత మంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి కాపాడుతూ ఉన్నాడు. ఇంతవరకు సహాయం చేసిండు. ఆయన పేరు సహాయకుడు. ఆయన సహాయము నమ్ముకొనదగిన సహాయం, ట్రస్ట్వర్ది హెల్పర్. మామూలు సహాయం కాదు ఆయనది. ఏ దిక్కు నుండి అయినా సహాయం చేస్తాడు కదా. ఇస్తరి గ్రంథంలో రాయబడింది, యూదులకు సహాయము వేరే దిక్కు నుండి వస్తుంది. మరి చెప్పగలిగారు. మరి వివాహమైన కొత్తలో కావచ్చు, లేకపోతే మరి తర్వాత అయినా కావచ్చు. కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరి బాధల్లో ఇబ్బందుల్లో మరి గొప్ప సహాయము వేరే దిక్కు నుండి పొందుకోగలిగారు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చేటువంటి సహాయము ఇంకా 1920 అధ్యాయంలో అంటాడు, మరి పై నుండి సహాయం అంటాడు. ఏమంటాడు? పై నుండి సహాయం. అదే సమయంలో సియోనులో నుండి సహాయం అంటాడు. మరి అదే అధ్యాయంలో పరిశుద్ధ స్థలములో నుండి సహాయం. వాట్ ఏ వండర్ఫుల్ హెల్ప్, వాట్ ఏ వండర్ఫుల్ హెల్పర్ వీ హ్యావ్. ఒక అద్భుతమైనటువంటి సహాయకుడిని మనం కలిగి ఉన్నాం. మరి తోడుగా ఉండే దేవుడు, సహాయకుడైనటువంటి దేవుడు, సహాయకుడు. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నా అంటాడు 41:10 10-11 వచనాల్లో యెషయా గ్రంథంలో. సరే, ఇక్కడ గొప్ప దేవుడిని మనం మరి కలిగి ఉన్నాం. ఆ దేవుడు ఎవరై అంటే ఎబెనేజరు. ఇంతవరకు అని చెప్పడంలో ఆయన యొక్క గ్రేట్నెస్, ఆయన ఫెయిత్ఫుల్నెస్, అంటే ఆయన గొప్పతనం, ఆయన నమ్మకత్వం కనపడుతుంది. గొప్పతనం కనపడుతుంది, నమ్మకత్వం కనపడుతుంది. ఇంతవరకు అంటే ఇప్పటిదాకా అని అర్థం. ఇప్పటిదాకా అంటే మరి కొంతమంది ప్రమాణాలు చేస్తారు, లేకపోతే ఏదైనా ఒక మాట అంటారు, కానీ కొనసాగించలేరు. అయితే అన్న దగ్గర నుండి ప్రారంభం దగ్గర మరి ఇప్పటిదాకా చేయడం అంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవటం సందర్భం కాదు. కేసీఆర్ అన్న మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు. స్టార్టింగ్లో ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఇస్తుండా ఇంకేం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏంటి అని చెప్పుకోవచ్చు. అట్లా అంటే ఇప్పటిదాకా అంటే కంటిన్యూ చేయలేకపోతారు ఎవరైనా సరే. కానీ ఒక దేవుడు ఉన్నాడు ఇంతవరకు అంటే ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఒక మాట ఆయన అన్నీ దాన్ని కొనసాగించేటువంటి వాడు. ఇప్పటిదాకా చేయటంలో ఇప్పటిదాకా ఆయన ఏం చేసుకుంటూ వస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనతో పాటు ఉండే దేవుడు. ఇక ముందు కూడా కొరింథీ పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి ఆ మాట. ఇక ముందును సహాయం చేస్తాడని 2 కొరింథీ 1:10 అదొకటి చదువుకుని మనం ప్రార్థన చేసుకుంటాం. 2 కొరింథీ 1:10 మంచి మాట. 2 కొరింథీ 1:10 ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకు తప్పించును. ఇది ఆయన నమ్మకం. ఆల్రెడీ తప్పించాడు, ఇక ముందు కూడా ఉంటాడు. సరే, అంటే తప్పిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ఇంతవరకు తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ఇంతవరకు కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడుతాడు. ఇంతవరకు పోషించాడు, ఇక ముందు కూడా మరి పోషిస్తాడు. ఇంతవరకు కృప చూపించాడు, ఇక ముందు కూడా కృప చూపిస్తాడు.
మరి ఇక్కడ ఇంతవరకు తోడుగా ఉన్నాడు, ఇక ముందు కూడా తోడుగా ఉంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. నమ్మకమైనటువంటి దేవుడు ఆయన మనం కలిగి ఉన్నాం. అందుకోసం ఆయన ఈ లోకంలో వచ్చి కలవరిలో ప్రాణం పెట్టుందా, రక్తం కార్చడం ద్వారా మరి ఎబెనేజర్ దేవుడుగా మనకున్నాడు. అలాంటి దేవుడు, గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కుటుంబం కూడా కలిగి ఉంది, మనం కూడా కలిగి ఉన్నాం. అనే రకాలటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుడు తోడుగా ఉండి వదినాను మరి వారి వైవాహిక జీవితంలో మరి 43 సంవత్సరం మరి ఇంతవరకు కాచి కాపాడి బలపరిచి మంచి సంతానాన్ని ఇచ్చి, అల్లుడిని ఇచ్చి, మనవరాలు ఇచ్చి మరి కాపాడాడు, బలపరిచాడు, సంరక్షించాడు. సరే, ఇట్లాంటి దేవుడిని మనం కూడా కలిగి ఉండి ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందును సహాయం చేసేటువంటి నమ్మకమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. సరే, ప్రార్థన చేసుకుంటాం. సరే, మరి మీరు మమ్మీకి విషయం చెప్తారు కదా ఏమా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు మా తల్లిగారి యొక్క సాక్ష్యం మీరు వింటూ వచ్చారు. తనని దేవుడు ఎలా రక్షించాడు, తను ఎలా కాపాడుతూ వచ్చాడో, తన కుటుంబ జీవితంలో మమ్మల్ని పెంచే విషయంలో, మా యొక్క వివాహాల విషయంలో అన్నిట్లో ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. అయితే నేను పెద్ద కుమార్తెను. ఇందాక ఎస్కేల్ గ్రంథంలో బయట పారవేయబడి ఎవరు జాలి చూపనటువంటి స్థితిలో, ఎవరు ప్రేమ చూపనటువంటి నన్ను దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. చిన్నతనం నుండి కూడా అమ్మ నన్ను చాలా భక్తిగా పెంచుతూ వచ్చింది. పాఠశాల, స్కూలు, తర్వాత మందిరం, ఈ రెండే తెలుసు అన్నమాట. ఇంటి దగ్గర ఆడుకోవడం, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవన్నీ ఏమి తెలీదు. ఆ రీతిగా మందిరాన్ని మాత్రం మాకు బాగా అలవాటు చేస్తూ వచ్చారమ్మ. ఆ రీతిగా దైవికంగా చిన్నతనం నుండే నాన్నగారు ఉద్యోగ బాధ్యతను బట్టి దూరంగా ఉన్నప్పటికి కూడా అప్పుడప్పుడు వచ్చినా కానీ తను మమ్మల్ని దగ్గర పెట్టుకొని చాలా మరి ప్రేమతో దేవుణ్ణి మాకు పరిచయం చేసి మందిరానికి ఆ రీతిగా మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ వచ్చిందమ్మ. తర్వాత మాకు వివాహం అయిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ప్రభు మాకు సహాయపడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా తన ఆ దినాల్లో మమ్మల్ని పెంచిన కారణాన్ని బట్టి ఈ దినం మేము ఈ రీతిగా ఇప్పుడు మరి మందిరంలో పరిచర్లు, సండే స్కూల్ పరిచర్లు అయితే, స్త్రీల పరిచర్లు అయితే ఆ రీతిగా వాడుకోవడానికి ప్రభు అప్పటి పునాది, ఇంకా మాలో దేవుడు వేసిన పునాది ఇప్పుడు మేము దాని మీద ఆత్మీయంగా కట్టబడటానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. ఈ రీతిగా తన యొక్క జీవితం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, ఏ పరిస్థితి అయినా కానీ ప్రభు పైన మేము ఆధారపడాలా, ప్రభు పైన విశ్వాసం ఉంచాలా, దేనికి నిరుత్సాహపడకూడదు అనేసి ఒక మాదిరి మాకు దేవుడు ఇచ్చాడని మేము దానికి ఎంతో సంతోషపడతా ఉంటాం. కాబట్టి మంచి నాన్నగారు రక్షణ పొందాలా అని మా ఒకటే భారము. ఈ యొక్క ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకొని మా నాన్నగారి రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఈ రీతిగా ఇంత మంచి కుటుంబంలో ఎన్నికలేని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబంలో నన్నుంచి ఆత్మీయంగా మేలు పొందడానికి మరలా మాకు ఒక మంచి జీవిత పాలుభాగస్తున్న వాళ్ళు తీసుకొచ్చారు. నాకు ఒక కుమార్తె. ఈ రీతిగా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అమ్మకి నేను, తర్వాత నాకు ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అన్నయ్యకి ఒక బాబు, పాప. వదిన కూడా ప్రభుని అంగీకరించింది. తను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుందమ్మని. అదే రీతిగా మా చెల్లికి కూడా 2 పిల్లలు.
మరిది గారు కూడా పరిచయలో వాడబడతా ఉంటారు. చిన్న చెల్లి కూడా 3 కుమార్తెలు. తను కూడా చిన్న మరిది గారు కూడా మా కుటుంబానికి సరిపోయేటువంటి వ్యక్తి. తను కూడా ఈ రీతిగా అందరినీ దేవుడు ఆయన ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతున్నవని కేవలం ఆమె యొక్క ప్రార్థన ద్వారా మా యొక్క వివాహాల విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబాలు ప్రస్తుతం అన్నిట్లో కూడా ప్రభువుకు స్థానం ఇచ్చి మేము నడవడానికి ఇంతవరకు ప్రభు చూపిస్తూ వచ్చినాడు. ఈ రీతిగా వారిని ప్రేమించి 42 సంవత్సరాలు వారిని కాపాడి ఈ రీతిగా ఈ దినం 43 సంవత్సరాల్లో ప్రవేశించిన దాన్ని బట్టి ప్రభువుకి ఎంతో కృతజ్ఞులమై మా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అన్నున్నాడా రాణి రారా ఒక మాట మమ్మీ తీసి ప్రభునామమున అందరికీ వందనములు. ఇంతవరకు అమ్మగారి సాక్ష్యం విన్నారు. నేను చిన్న కుమార్తెను. అమ్మ సాక్ష్యం ద్వారా, అమ్మ జీవించిన జీవితం ద్వారా తను మాకు మాదిరి ఎంతగానో చూపించింది. అటువంటి జీవితంలో మేము కూడా కలిగి అమ్మ వల్లే ఎంతో ఓర్పుతో మాకు మా ముందున్న జీవితంలో ప్రభువును కలిగి ఉండి అమ్మ చూపిన మాదిరిగా మేము కూడా జీవించాలని మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా అమ్మ మమ్మల్ని ఏ రీతిగా పెంచిందో మేము కూడా మా పిల్లలను అదే రీతిగా దేవుని కొరకు పెంచలాగా కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సందర్భంగా మా అమ్మ నాన్నకు మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు ఇంతవరకు చూపిన కృపకు దేవునికి లెక్కలేని వందనములు. ప్రైజ్ ది లార్డ్ అందరూ. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో, శక్తిగల నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ తండ్రి మరి ఇంతవరకు ప్రభు మరి మా ప్రియుల గృహంలో ఈ యొక్క తండ్రి మా ప్రియుల యొక్క మరి అన్న వదిన ప్రభు మరి వారి యొక్క 43వ మరి వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా తండ్రి కుటుంబంలో ఇక్కడ తండ్రి మరి ఏర్పాటు చేయబడినటువంటి కూడికను బట్టి వందనాలు తండ్రి. మరి నాయన ప్రభు మరి వారి ఇరువురిని మరి కుటుంబం కట్టి మంచి సంతానాన్ని ఇచ్చి ఈ విధంగా తండ్రి కాపాడుతూ బలపరుస్తూ సంరక్షిస్తున్నందుకు వందనాలు తండ్రి. వదిన గారి జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మరి తన యొక్క మీ పట్ల తనకున్నటువంటి నిబద్ధత, ప్రేమ, సమర్పణ విషయంలో ప్రభు మరి మమ్మలను కూడా తండ్రి మరి తన సాక్ష్యము ద్వారా, తన జీవితం ద్వారా, ప్రేమ ద్వారా, పురుకొల్పు ద్వారా, ప్రభు ప్రార్థన ద్వారా మేము కూడా పురుకొల్పబడి నీ కొరకై బ్రతకటం కొరకై ప్రభు సహాయపడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి ఆమె కుమారులు కుమార్తెలు మరి ఆమెను గణపరుస్తారు, పొగుడుతారని మీ వాక్యంలో రాయబడింది. వందనాలు ప్రభు. అంత గొప్ప అద్భుతమైనటువంటి తండ్రి ధనురైనటువంటి స్త్రీగా వదిన ఉంచినందుకు వందనాలు. అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సంపూర్ణ రక్షణ, పాప క్షమాపణ అనుభవం, నీ అందు విశ్వాసం ఉంచేటువంటి వాడిగా, జీవితాన్ని మార్చుకునేటువంటి వాడిగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. కుమార్తెలను బట్టి వందనాలు, అల్లులు గారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చినటువంటి పిల్లలను బట్టి వందనాలు ప్రభు. కుమారుని బట్టి వందనాలు, కోడలను బట్టి వందనాలు ప్రభు. వారికి ఇచ్చినటువంటి పిల్లలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేడుకొనుచు ఇంతవరకు మీరు చూపిన మీ కృపను బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రత్యేకంగా నాయన మా గొప్ప సహాయకుడుగా, ఇంతవరకు సహాయం చేసిన దేవుడుగా, ఇక ముందు సహాయం చేసేటువంటి దేవుడుగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపను తండ్రి మరి అనుగ్రహించి ఇక ముందు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ఆయుష్ పొడిగింపజేసి మీ కృపకై వాడుకొనుమని వేడుకొనుచు
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనాను కూడా అరికట్టుమని వేడుకొనుచు మహిమ పొందమని సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము మనకు ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము అరువాపడని మేలుల చేసినని, కొనియాడెదము మరువాపడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.